మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏపీ రాజకీయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓవైపు జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని కలవడం, ఆయన గాయాలై కోలుకున్నాక 20 రోజులు అయినాక కోలుకున్న తర్వాత కేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం, ఆయన ఎట్లా ఉన్నాడు ఏం కథ అనేది ఆదో పాలిటిక్స్ జరుగుతూ ఉంటే, ఇక సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వైఎస్ షర్మిల గారు తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ ఏదో ఉందో దాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ ఆమె రాహుల్ సమక్షంలో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయినారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ ఎక్కడున్నా ఈ రోజు సంతోషించే దినంగా ఆమె చెప్పుకొచ్చారు. ఇది అన్నాచెల్లెల రాజకీయం అయితే, ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిని ఎవరిని పెడదాం అనేటువంటి చర్చ తెలుగుదేశం పార్టీలో జరుగుతూ ఉంది. ఏపీ రాజకీయాలన్నీ తెలంగాణలో ఇప్పుడు చర్చకు వస్తూ ఉన్నాయి. ఇటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు కాసాని జ్ఞానేశ్వర్ పనిచేసినారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి టీడీపీకి చెప్తే ఈసారి ఎన్నికల్లో పోటీ వద్దన్నటువంటి నేపథ్యంలో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఇది ఇట్లా ఉంటే, మరోవైపు తెలుగుదేశం పార్టీతో ఈ ఎన్నికల్లో, ఎందుకంటే ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పర్ఫార్మెన్సు చాలా పూర్గా ఉంది. మరి దీంట్లో గట్టెక్కాలంటే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంది? తెలుగుదేశం పార్టీ సహకారం ఏమైనా తీసుకోవాలా, లేకపోతే కలిసి నడవాలా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో? ఎందుకంటే ఇక్కడ చెవెల్లా, హైదరాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి ఇట్లా పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ల పైన కొంత అంతో ప్రభావం చూపగల ఓటు బ్యాంకు తెలుగుదేశం దగ్గర ఉంది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎవరు సీమాంధ్రులు మాత్రం సెటిలర్స్ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ కోటేయలేదు. మరి ఈ రోజు ఎట్లా ఉండబోతుంది? రేపు పొద్దుగాల మళ్ళీ ఇదే సెటిలర్స్ మళ్ళీ మోడీ వైపు మల్లుతారా, లేకపోతే చంద్రబాబు వైపు చూస్తారా అనేది ఒక మీమాంస ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో, మీరు గతంలో చూడొచ్చు డీకే శివకుమారు చంద్రబాబు కలిసినటువంటి ఎయిర్పోర్ట్లో కలిసినటువంటి ఫోటోలు యాదృచ్ఛిక కలుసులే కావచ్చు, కాకపోతే అదొక చర్చనీయాంశమైంది. సో ఆయన కలవడము, తర్వాత రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండడము, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో టీడీపీ కొంత కాంగ్రెస్ వైపు చూసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఏపీ రాజకీయాలన్నీ తెలంగాణలో ఇట్లా అక్కడక్కడ జూబ్లీ చౌరస్తా, అక్కడ ఇక్కడ నందినగర్ ఈ ఏరియాలో కదులుతూ ఉన్నాయి మొత్తానికి. ఇక వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా మారింది. మరి ఆమెకు ఏం బాధ్యతలు అప్పచెప్తారు? ఏపీసీసీ అధ్యక్షురాలను చేయబోతా ఉన్నారా, లేదంటే కేంద్ర రాజకీయాల్లో ఆమె పనిని వాడుకోబోతా ఉన్నారా ఏందనేది చూడాల్సినటువంటి అంశం. అయితే మోస్ట్గా చాలామంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యవహరించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఆమె నిన్న చేరిన తర్వాత ఒక మాట మాట్లాడారు, అది ఆ యాంగిల్లో మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఒక క్రిస్టియన్గా మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసను చూస్తే నాకు బాధేస్తుంది అనేటువంటి మాట చెప్పారు. అంటే క్రిస్టియన్ అనే పదాన్ని తీసుకొచ్చింది అక్కడ. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్ ఓట్లకు గండిపడే కార్యక్రమం ఏమైనా జరగబోతా ఉందా? ఈ పదాలన్నీ అటువైపు పోతా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి క్రిస్టియను ఆ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చీలిక రావాలంటే ఈమె ఇట్లాంటి పదాలే మాట్లాడాలి. అప్పుడు కేఏ పాల్తో కొంత ట్రై చేసినప్పటికీ కేఏ పాల్ది వట్టిదే అయిపోయింది. కాబట్టి షర్మిల, బ్రదర్ అనిల్ వీళ్ళిద్దరి వల్ల కొంత ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక పెద్ద వాయిస్గా ఉండేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఏపీ తెలంగాణ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. ఏపీలో ఎదుర్కొన్నటువంటిది ఎంత గడ్డు పరిస్థితి అంటే సింగిల్ వార్డు మెంబర్ కూడా గెలవలేనంత పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం, ఎక్కడ కూడా ఏపీ రాజకీయాలు ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా ముగ్గురు వ్యక్తుల మధ్య చర్చకు వచ్చినాయి. ఉంటే జగన్మోహన్ రెడ్డి, లేకపోతే తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, లేదంటే పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వచ్చినాయి. బీజేపీ పర్ఫార్మెన్స్ అంతే ఉంది.
కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అయితే మొత్తమే లేకుండా పోయింది. ఈసారి ఎన్నికల్లో అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత సీమాంధ్రులకు కోపం తగ్గిందా కాంగ్రెస్ మీద? తగ్గితే ఎన్నికల్లో పోటీ చేస్తే వచ్చే ఫలితాన్ని బట్టి ఎంత మేరకు తగ్గిందనేది మనం కొలమానం పెట్టుకొని కొలుసుకోవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కూటములు కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కలిసే పోటీ చేయబోతున్నాం అనేటువంటి సంకేతాలు ఇప్పటికే ఇచ్చారు. పొత్తులు ఉమ్మడి మేనిఫెస్టో అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. మరి భారతీయ జనతా పార్టీ ఇటు ఆ కూటమిలో ఉంటుందా లేకపోతే ఏ కూటమికి పోతుంది? కాంగ్రెస్ పార్టీ అక్కడ గనక తిరిగి లాంచ్ అయితే కాంగ్రెస్ పార్టీ పునర్వైభవాన్ని సంతరించుకోవడం కోసం ఎలాంటి ఎత్తులు వేయబోతా ఉంది? ఇవన్నీ ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. కొంతవరకు తెలంగాణలో కూడా ఈ చర్చ జరుగుతూ ఉంది. ఇవి అక్కడ పాలిటిక్స్ అయితే ఇక టిఆర్ఎస్ భవన్లో కేటీ రామారావు మొన్న ఆదిలాబాద్ రివ్యూ, నిన్న కరీంనగర్ రివ్యూ, ఈ రివ్యూలు పెట్టి ఏం చెప్తా ఉన్నాడంటే మనము నెగ్లెక్ట్ చేసినాం ఎలక్షన్ని, మనం పట్టించుకోలేదు. వాస్తవానికి ఈయన ఈ మాట చెప్తే కిందున్న కార్యకర్తలు ఏం చెప్పారంటే మీరు పట్టించుకుని కాదు, మీరే మమ్మల్ని పట్టించుకోలేదు, మేము వస్తామంటే ప్రగతి భవన్లకు రానియకపోతే మమ్మల్ని ఎన్నడూ కలవకపోతే అనేటువంటి మాట కార్యకర్తల నుంచి వచ్చుడుతో షాక్ అయ్యిండు కేటీ రామారావు. అహంకారం షాక్ అయ్యిండు కేటీ రామారావు. ప్రజలు ఏంది మన సొంత పార్టీ కార్యకర్తల రియాక్షన్ ఇట్లా ఉందేంది అనే పరిస్థితికి వచ్చింది. ఇక చాలా మంది పార్టీ మారబోతున్నారు అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో గంగుల కమలాకర్ గారు ఒక వ్యాఖ్యలు చేశారు. మేము కేసీఆర్ గారికి సూసైడ్ స్క్వాడ్స్ అని చెప్తా ఉన్నాడు. కేసీఆర్ పార్టీ పరిస్థితే సూసైడ్ అంపశయ మీద ఉన్నది, ఆడ దింపుడు గాలెం కాడు ఉన్నది. ఇక మీ స్క్వాడ్స్ ఎందుకు, మీరు ఏం లేపలేరు కదా, ఇక అయిపోయింది. కాబట్టి కేటీ రామారావు గారి అహంకారము ఈ ఎన్నికల్లో ఓటమికి కారణము ఆ పార్టీ అని విపక్షాలు చెప్పినా, ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్పినా, క్యూన్యూ చెప్పినా, సుదర్శన్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా అల్టిమేట్ గా సొంత పార్టీ కార్యకర్తలే మమ్మల్ని ఎన్నడూ దేకపోతే అనే దాంతో పరిపూర్ణం అయిపోయింది. ఇది ఇట్లా జరుగుతూ ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ అవకాశాలు, పోటీ, ధీరత్వం సంగతి అటు పెడితే అందులో ఉన్నటువంటి అంతర్కొట్లాటలు, అంతర్కుమ్ములాటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు మీదికి కొంత కవరప్ చేసే కార్యక్రమాలకు పూనుకున్నప్పటికీ కూడా అవి ఏది నీళ్లు పోయంగానే సల్లగా ఉంటున్నాయి, మళ్ళీ బుస్సురం అంటా ఉన్నాయి. సో ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ ఎన్నడూ లేనంత అల్లకల్లోల పరిస్థితిని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటుంది. ఓవైపు ఈటల రాజేందర్ గారు కానీ, ఇంకోవైపు బండి సంజయ్ గారు కానీ, లేకపోతే ఇతర పార్టీ నాయకులు కానీ రూపాలు మార్చుకొని యుద్ధాలు చేస్తూ ఉన్నారు. గంతే, తేడా ఏం లేదు. యుద్ధం మాత్రం యుద్ధం లెక్కనే కనిపిస్తూ ఉంది. ఇక ఈ అంశాలన్నీ పక్కకు పెడితే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నేను ఎంపీ ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా, మల్కాజ్గిరి ఎంపీ టికెట్ నాకే ఇవ్వాలి అనేటువంటి మాట నిన్న హాట్ టాపిక్ అయిపోయింది టీఆర్ఎస్ భవన్ దగ్గర. మరి ఎంపీకి పోటీ చేస్తే ఎమ్మెల్యే సంగతి ఏంటంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేయడమే. అంతే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి అంశాలేంటి? బీఆర్ఎస్ పార్టీ ముందు ఎంపీ ఎలక్షన్లో గట్టి పర్ఫార్మెన్స్ చూపించాలంటే బలమైన అభ్యర్థులు కావాలి. మేడ్చల్ మల్కాజ్గిరికి ఈయన మల్లారెడ్డి కనుక దిగితే బలమైన అభ్యర్థి అనేది ఆర్థికంగా బలవంతుడు, ప్లస్ ఆ సీటు మనకు రావచ్చు అనేటువంటి చర్చ వాళ్ళలో ఉంది. కాబట్టి ఎమ్మెల్యే ఎట్లాగో ఎమ్మెల్యే సీట్ తోటి ఒరిగింది ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చేది లేదు. కాబట్టి ఎమ్మెల్యే పక్కకు పెట్టి ఎంపీకి మళ్ళీ మల్లారెడ్డితోని పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంపీకి మళ్ళీ మల్లారెడ్డితోని పోటీ చేయించడం, ఆ తర్వాత బీఆర్ఎస్ ఈడ బలంగా ఉందనేటువంటి నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. కాకపోతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా వదిలిపెట్టడానికి ఏం సిద్ధంగా లేదు. వాళ్ళు ఒక బలమైన నేతనే రంగంలోకి దించాలనేటువంటి యోచనలో ఉన్నారు. ఇక భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి సీట్ ఈసారి మాదే అంటా ఉన్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నుంచి మల్క కొమరే గారు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత మల్క కొమరే గారు, బీఆర్ఎస్ నుంచి మల్లారెడ్డి కాలేజెస్ అధినేత మల్లారెడ్డి గారు, ఈ విద్యా సంస్థలు పోటీ పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే మరి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇంకా ఇన్డెప్త్గా ఏమున్న విషయాలు అనేది. వెలుగు దినపత్రిక ఏమేసింది వార్తలు? ఇవాళ 5 తారీఖు
కానిస్టేబుల్ పేపర్లో తప్పులపై 4 వారాల్లో తేల్చండి. ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశం. పోస్టుల భర్తీపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవరించిన డివిజన్ బెంచ్. కమిటీలో జేఎన్టీయూ ప్రొఫెసర్లు ఉండొద్దని రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశం. కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్లో తప్పులపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సవరించింది. దీనిపై ఓయూ ప్రొఫెసర్లతో కమిటీ వేసి 4 వారాల్లో తప్పులను తేల్చాలని ఆదేశించింది. సివిల్ కానిస్టేబుల్ రాత పరీక్షలో 4 ప్రశ్నలను మినహాయించి వాల్యుయేషన్ చేయాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై దాఖలైన పిటిషన్లను బెంచ్ విచారించింది. విచారించినటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యేక కమిటీని ఓయూ ప్రొఫెసర్లతోనే ఒక కమిటీని వేయాలని చెప్పి నిన్న చెప్పడం జరిగింది డివిజన్ బెంచ్. ఈ డివిజన్ బెంచ్ ఇంకొక అడిగి ఏం చేసిందంటే 4 ప్రశ్నలను మినహాయిస్తూ మిగతా ప్రశ్నలను క్యాలిక్యులేట్ చేయాలని సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును డబుల్ బెంచ్ సవరించింది. మరి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు 2 కనిపిస్తా ఉన్నాయి. ఒకటి 46 జీవో రద్దు, రెండోది 4 మార్కుల వ్యవహారంలో ఏం చేయబోతా ఉన్నారు. ఈ 2 ప్రధానమైనటువంటి చిక్కుముడి లెక్క ఉన్నాయి. మరి దీన్ని ఓయూ ప్రొఫెసర్లు ఎట్లా సవరిస్తారు? పాత జీవో ప్రకారమే తీసుకొస్తారా, లేకపోతే జీవో 46 అనుగుణంగానే నియామకాలు చేపడతారా, ఎట్లా చేస్తారు అనేది చూడాల్సినటువంటి అంశం. వాస్తవానికి కోర్టు కూడా ఏమీ చేయలేక మీరే న్యాయం చెప్పురని ఓయూ ప్రొఫెసర్ల దగ్గరికి తోలినట్టుగా అనిపిస్తా ఉంది. జేఎన్టీయూ వాళ్ళు ఉండొద్దని కూడా చెప్పింది. కారణం ఏంటంటే ఈ పేపర్ తయారు చేసిన వాళ్ళు జేఎన్టీయూ వాళ్ళు తయారు చేసిన పేపర్లలో అసలు యాక్చువల్గా ఇంగ్లీష్ ఉంటుంది కదా, తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది కదా, ట్రాన్స్లేషన్ వేయకుండా డైరెక్ట్ పెట్టేసినట. వాళ్ళకి మరి మినిమం తెలుగు తెలియదో ఏందో తెలియదు కానీ అట్లా పెట్టేసినట. పెట్టేయడం వల్ల చాలా గందరగోళం ఉన్నది. ఇంకో 9 ప్రశ్నలకు కూడా సంబంధించి ఒక 4 గత కొన్ని రోజులుగా ఇదే ఆందోళన అభ్యర్థుల్లో. జీవో 46కి సంబంధించిన ఆందోళన, లేకపోతే ఈ 4 ప్రశ్నల ఆందోళన కానిస్టేబుల్ అభ్యర్థుల్లో చాలా ఉండే. ఇక్కడికి కూడా కుప్పలు తెప్పలుగా ఆఫీస్ కాడికి వచ్చేది. సరే, ప్రభుత్వం ఏదో ఒకటైతే కోర్టు త్వరగా నిర్ణయం తీసుకోవడానికి చొరవ చూపింది, ఓ కమిటీని వేయాలని చెప్పింది. దానిపైన ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో పెంచి చూడాలి. మనం అయితే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గతంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, కానిస్టేబుల్ అభ్యర్థులు ఉంటారు కదా. ఇప్పుడు ఒకవేళ ఈ 4 మార్కులు అటు ఇటు కావడం వల్ల, తర్వాత షఫ్లింగ్ ఏమైనా జరగడం వల్ల వచ్చినోడికి పోతుంది, పోయినోడికి రానోడికి వస్తుంది. ఇటువంటి పరిస్థితులలో కొంచెం గందరగోళమే ఉంటుంది. అది గతంలో చేసిన ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గం అది. లక్షద్వీప్లో మోడీ స్విమ్మింగ్. ప్రధాని మోడీ లక్షద్వీప్లో అడ్వెంచర్ స్విమ్మింగ్ చేశారు. ముఖానికి మాస్క్, నోట్లో స్నార్కెల్ పెట్టుకొని ఈదారు. సముద్రం అడుగున జీవరాశిని చూస్తూ మోడీ స్నార్కరింగ్ ట్యూబ్తో ఈదడం చేసిండట. అయితే ఇక లోపలికి వెళ్ళి మొత్తం చూసుకుంటూ ఏదుతారు కదా, అది చేసినట్ట మోడీ. ఇది ఎక్స్లో పెట్టిండు, అంటే అక్కడ ట్విట్టర్లో పోస్ట్ చేసిన. చూద్దాం ఆయన ఏం పెట్టిండు అనేది. ట్విట్టర్లో పోస్ట్ చేసినట్ట. స్నార్కెల్ రైట్గా. ఇది ప్రధానమంత్రి లక్షద్వీప్కి వెళ్ళిండు. లక్షద్వీప్లో ఆయన తీసిన ఫోటోలు ఎంత అందంగా ఉన్నాయో చూడ్రి. మీరు రావాల్సింటే ఇక్కడికి రావచ్చు అని చెప్పి సముద్రంలో ఈత కొట్టి. పీపుల్ ఆఫ్ లక్షద్వీప్, ఐ యామ్ స్టిల్ స్టన్నింగ్ మహిళలతోటి. లక్షద్వీప్లో ఇంకా లేవా? రైట్. ఇవి వీటితో పాటు మరి కూడా ఈత కొట్టింది కూడా పెట్టిందంట. ఈతలు పడ్డాడు. జూన్ 2020 చెప్తానయా? ఎక్కడిది? స్కూబా డైవింగ్. ఓకే, స్కూబా డైవింగ్. పిఎం ఆఫ్ ఇండియా ఉండొచ్చునా? ఓపెన్ చేయన్నా, ఓపెన్ చేయి. ఇదా? ఇదే లోపల సముద్రం లోపల పోయి కొడతారు, ఇట్లా నోట్లో అది పెట్టుకుంటారు. తర్వాత సార్ సముద్రం లోతుల్లో ఏమేమి ఉన్నాయి, జీవరాశులు ఎట్లా ఉన్నాయి, వాటి చూడొచ్చు, గమనం ఎట్లా, వాటి బతుకుదెరువు ఎట్లా, తిండి ఎట్లా అని చూసిన జర్ర మమ్మల్ని కూడా చూడు సార్.
సముద్రం లోపలిదాకా పోయి చూసినాం, ఇక్కడ జనం దాకా చూడొక్కసారి. ఆహా ఇట్లున్నాయి అన్నట్టు లోపల లోపల కూడా అట్లా పోయి ఫోటోలు కూడా చూసి వచ్చాం. చేపలాగా ఇట్లా ఈదుకుంటా. వా రైట్. మోడీకి సంబంధించినటువంటి ఈత వ్యవహారాలు అవన్నీ. 4 బొగ్గు బ్లాకర్లపై సింగరేణి ఫోకస్. రాష్ట్రంలో కేంద్రం వేలానికి పెట్టిన 4 బొగ్గు బ్లాకర్లను దక్కించుకోవాలని సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నాయి. ఇవి దక్కితే బొగ్గు ఉత్పత్తి పెంచుకోవడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉందంట. రైట్. 4 బొగ్గు బ్లాక్ల పైన సింగరేణి ఫోకస్ చేసింది. అయితే ఇదే సింగరేణి మింగమెత్తుకులేదు మీసాలకు సంపంగా ఉన్నట్టు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కొట్టడానికి వీళ్ళతో చూసుకొని వీళ్ళకే జీతాలకు పైసలు లేవు కాగా కేసీఆర్ రూపాయలు గట్టుంటాయి. 29 మంది ఐపీఎస్లను ఇవ్వండి, తెలంగాణ కథనంగా కేటాయించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. విభజన సమస్యలు పరిష్కరించాలని వినతి. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరితోనూ భేటీ. మెట్రో సెకండ్ ఫేజ్ సవరణలకు ఆమోదం తెలపండి. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండి. పీఎం ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి. ఇవాళ యూపీఎస్సీ చైర్మన్ తో రేవంత్ ఉత్తమ్ సమావేశం అంటూ ఒక వార్త. ఎన్నడన్నా కేసీఆర్ గారు మోడీ దగ్గరికి పోయి ఈ మాటలు మాట్లాడిండా? మేమే మిమ్మల్ని దాస్తున్నాం రా భయ్, ఇక ఇట్లా ఇవే పొంకనాలకు వచ్చిండు. తెలంగాణనే మిమ్మల్ని దాస్తుంది, మీరు మాకు ఇచ్చేది రూపీస్ మాతాన్ని అడగలుగున్నాయని చెప్పిండు. వాస్తవం ఏంటంటే డొల్లా వచ్చిదే లంక బిందలు అనుకొని వస్తే కాలికుండలు మిగిలిన రేవంత్ రెడ్డి గారు చెప్పే మొన్న గదే కథ అయిపోయింది. ఇక్కడ కేంద్ర హోంమంత్రిని ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పోయి రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా విభజన సమస్యలు పరిష్కారం కాలేదు, వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇక కేసీఆర్ ఈయనకంటే పెద్దోడు అనుకొని ఫీల్ అయ్యి ఊకుంటాడు కాబట్టి వచ్చింది బాధ. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు నెరవేర్చాల్సిన బాధ్యతలన్నీ విస్మరించిన కేసీఆర్, అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి ఇగో ఇండ్లు పిఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు, ఆ ఇండ్ల పైసలు తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లని ఈయన దుకాణం తెరిస్తే అది ఎవరికి అందింది లేదు, ఎవరికి పొందింది లేదు, అది బీకింది. పోని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని వాడకుండా అంటే అది వాడలే. ఆయుష్మాన్ భారత్ వాడిందంటే అంటే నేను వాడనన్నాడు. నీ ఏ వద్దు నాకు అంతా నేనే చూసుకుంటా అని చెప్పి నీ యాడికేం చూసుకుంటావు ఎట్లే మన్ను ఆయన కాడికే నిమ్మలమాయ మోడీ కాడికే నిమ్మ వీడియో ఏ కారణం మా పైసలు అడుగుతలేరా అని చెప్పి ఇక్కడ సొంతేనా పెట్టిండు. మనది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ ఒక్క పథకాన్ని తీసుకోకుండా తెలంగాణ జనం నోట్ల మట్టి పోషులు. ఇది తెలంగాణ ప్రజల హక్కు వాటా. ఇది నరేంద్ర మోడీ గారి దయాదాక్షిణమో కేసీఆర్ గారి లేకపోతే జాలో కాదు, తెలంగాణ ప్రజల హక్కుగా రావాల్సిన వాటా కావాలి అని చెప్పి అక్కడికి పోయిండు. పాలమూరుకు జాతీయ హోదా ఎప్పుడన్నా అడిగినావా కేసీఆర్? కాళేశ్వరానికి జాతీయ హోదా అడగవే అంటే నేను అడగా అన్నాడు. ఎందుకు? ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే కేంద్ర ప్రభుత్వమే పైసలన్నీ పెడుతుంది, కేంద్ర ప్రభుత్వమే టెండర్లు పిలుస్తుంది, కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. అది మనోడి పాత్ర ఉండదు, కమిషన్ల పాత్ర ఉండదు కదా, అందుకోసం వద్దని చెప్పిండు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనే భావిస్తా ఉన్నాం. లేదు ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మేము ఇయ్యము ఇంకోటి అనుకుంటే ఎన్నికల్లో ప్రజలు చెప్పాల్సింది చెప్తారు. ఇవాళ యూపీఎస్సీ చైర్మన్ తో రేవంత్ ఉత్తమ్ సమావేశం కాబోతా ఉన్నారు. ఇది కీలకమైనటువంటి సమావేశం. ఎందుకంటే ఇక్కడ టీఎస్పీఎస్సీ మొత్తం గందరగోళం ఉన్నది కాబట్టి అక్కడ ఎటువంటి విధానాలు అనుసరిస్తున్నారు, అటువంటి విధానాలను మనం అనుసరిస్తే ఎట్లా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయొచ్చు, నిరుద్యోగులకు ఎట్లా న్యాయం చేయొచ్చు అనే విషయం పైన చర్చిస్తున్నారు. ఇటువంటి సోయి ఉన్నది కేసీఆర్. ఇది తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి 88 కోట్ల, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి 90 కోట్లు అదనంగా కేటాయించండి. రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాద్ లోని రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త, ఎన్హెచ్ఆర్సీ వంటి బిల్డింగ్లను ఏపీ వాడుకుంటున్నందున ఆ ప్రభుత్వం నుంచి వడ్డీతో కలిపి మొత్తం 408 కోట్లు ఇప్పించండి అని చెప్పి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. పార్టీలు వేరైనా కానీ మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆయన గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, హర్దీప్ సింగ్ పూరిలతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వినతి పత్రాలు అందజేశారు. పాలనా సౌలభ్యం కోసం తెలంగాణ అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెలంగాణ కేవలం 76 మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల విభజన జరిగింది. రాష్ట్రానికి అదనంగా 29 ఐపీఎస్
పోస్టులు మంజూరు చేయండి అని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అమిత్ షా ఈ ఏడాదిలో వచ్చే కొత్త బ్యాచ్ నుంచి తెలంగాణకు అదనంగా ఐపీఎస్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే విభజన సమస్యలను కూడా అమిత్ షా దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల విభజనను పూర్తి చేయాలని 10వ షెడ్యూల్లోని సంస్థలపై ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. ఢిల్లీలోని ఉమ్మడి రాష్ట్ర భవన్ విభజనను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలో పేర్కొనని సంస్థలు తమవేనంటూ ఏపీ సర్కార్ అంటోందని హోంమంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. ఇక లోపాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ డ్రామాలు, అందుకే ఎమోషనల్ ఇష్యూలను తెరపైకి తెస్తున్నది. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే దేశ నిర్మాణంలో మా పార్టీ చేసిన సేవలను విస్మరిస్తున్నది. చరిత్రను మరిచినోళ్లు చరిత్రను సృష్టించలేరని కామెంట్. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని క్యాడర్కు పిలుపు. ఢిల్లీలో పార్టీ కీలక మీటింగ్ పాల్గొన్న రాహుల్ రేవంత్ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక్కడ నిన్న ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళంతా బిజీగా ఉన్నారు ఢిల్లీ పర్యటనలో. ఇక ఇది ఇట్లా ఉంటే కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం. షర్మిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే. పార్టీ ఆదేశిస్తే ఏపీలోనే కాదు అండమాన్లోనైనా పనిచేస్తా షర్మిల. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా రాహుల్ గాంధీకి బొకే అందజేస్తున్న షర్మిల పక్కన పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇక వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమె కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ హెడ్ ఆఫీస్ లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్, ఇక ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఏపీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 10 జనపదలో భర్త అనిల్తో కలిసి సోనియా గాంధీతో షర్మిల భేటీ అయ్యారు. షర్మిల పార్టీలో చేరడంపై సోనియా సంతోషం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వైఎస్ఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని దక్షిణాదిలో కాంగ్రెస్ బలోపేతం కోసం పనిచేయాలని ఆమె సూచించినట్టుగా తెలిసింది. సో మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏదైతే ఉందో ఇక కాంగ్రెస్ లో విలీనమైంది. అయితే తెలంగాణ రాష్ట్రం ఇస్తే నా పార్టీని అనగలుగుతాను కేసీఆర్ ధోకా ఇచ్చిండు కాంగ్రెస్ కు. సో వైఎస్ఆర్ టీపీని అందులో కలిపి మా నాన్న ఆత్మ ఎక్కడున్నా ఈరోజు సంతోషించే దినం అని చెప్పి షర్మిల చెప్పింది. ఇంకా కాంగ్రెస్ ను మోసం చేసిన ఆయనతోటి జగన్మోహన్ రెడ్డి బయటకు. కేసీఆర్ కు జగన్ పరామర్శ. 40 నిమిషాలకు పైగా ప్రత్యేక భేటీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ. అనంతరం లోటస్ పాండ్కు వెళ్లి తల్లి విజయమ్మకు జగన్ పలకరింపంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. గురువారం హైదరాబాద్ లో కేసీఆర్ ను కలిసి పరామర్శిస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్. వాస్తవానికి కూడా ఏపీ సీఎం కు తీరికలేక కాదు, ఏపీ సీఎం టైం లేక కాదు, కేసీఆర్ 20 పడి 20 రోజులు 4 రోజులు దగ్గరకు వచ్చాయి. కనీసం చంద్రబాబు నాయుడు పోయి చూసే, అందరు పోయి చూసే, అందరు ఆఖరికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయి పరామర్శించి వచ్చే. మరి జగన్మోహన్ రెడ్డి గారిది ఇది పరామర్శ పలకరింపు అయితే కాదు, ఇది పక్కా ఎన్నికల పలకరింపు లెక్క కనిపిస్తుంది. విషయం ఏంటంటే ఆ రోజు నేను నాగార్జున సార్ దగ్గర పంపించినగా, పంపిస్తే మీ వాళ్ళు పొట్లాడడం ఎంత మంచిగా చేసినా కానీ కొంచెం అది మిస్ అయిపోయినట్టుంది. మిస్ అయిపోయి అడగోలుగా అనవసరంగా కాంగ్రెస్ కి ఇంకా అదేంటి ప్రచారం వచ్చింది. ఎందుకనంటే అసలు మనం పంపించింది మనం కొట్లాడుతుంటే చేద్దామని, కాకపోతే ఇది గట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రచారం పాయే, అనవసరంగా ఇబ్బంది అయిపోయాయని అనుకున్నారట ఇద్దరు. గ్రౌండ్ ఏమో కాంగ్రెస్ ది, ఆటగాలేమో వీళ్ళిద్దరు, గ్రౌండ్ గెలిచింది అంతే. రైట్ గా ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్. హైదరాబాద్ కి పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మౌనంగా ముఖ్య నేతలు కాంగ్రెస్ లోకి వలసలు. ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు అప్పట్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీన్ రివర్సు, ప్యాకప్ పరిస్థితి. దుకాణం బంద్ అయింది, షటర్ గుంజిండు ఏపీలా. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీ చేస్తుంది, మొత్తం భారతదేశం అంతా ఎలిగిపోతుంది, తరిగిపోతుంది అని చెప్పిండు కేసీఆర్ గతంలో. ఎలిగిపోలే, తరిగిపోలే, షటర్ కిందికి గుంజిండు. తోట చంద్రశేఖర్ కు పార్టీ అప్ప చెప్తే తోట ఎండిపోయింది. 45కి వెళ్తే మరదే అన్నాడు. अगर 48 के 48 बीआरएस के एमपी बन के चले गए महाराष्ट्र में एक बार के लिए। यहाँ पे भी 17 सीटें हैं, अगर हम समझ के जाते हैं तो 65 सीट तो हमारे हाथ में, बगैर हमारे सरकार बनी नहीं सकता दिल्ली में. గదన్నట్టు మహారాష్ట్రలో 48 ఎంపీ సీట్లకు 48, మన కాడ 17 ఎంపీ సీట్లకు 17 గెలిస్తే చాలు, ఇక దేశాన్ని లేదు మనమే అనుకోవచ్చిండు. మరాఠా సర్పంచ్లకు కండువాలు కప్పినాక ఒకళ్ళ 2 రాష్ట్రాలలో గంపగుత్తగా గులాబీ పార్టీ గెలిచిన 65 మంది ఎంపీలే అవుతున్నారు. కానీ ప్రధానమంత్రి కావాలంటే 270 మంది ఎంపీలు కావాలి. మరి కడమ 207 ఎంపీలను ఎడికెళ్ళి పట్టుకొస్తారు. కొన్ని తతిమ పార్టీలు ఏమన్నా కారులకు సాబ్దారి ఇస్తున్నాయా అంటే ఎన్డీఏ గ్రూప్ లా లేకుంటే ఇండియా గ్రూప్ లా. అన్ని పార్టీలుండి కొన్ని రాష్ట్రాలను వెళ్తున్న జాతీయ పార్టీలకే గంత బలం లేక గ్రూపులు కట్టబట్టిరి. అప్పుడు గిట్లనే సారు కారు ఢిల్లీలో సర్కార్ అంటే 9 సీట్లకే ఆగబడితే ఎటు కాకుండా అయ్యారు. మరి ఇప్పుడు మొత్తానికి మొత్తం గెలుస్తారా? హైదరాబాద్ సీటు దోస్తు గిడిచి పెడుతున్నట్ట, పోటీ చేస్తున్నట్ట. ఈడనే ఏం లేదంటే
ఎట్ల రాయి తీస్తా అని పోయిండట. మహారాష్ట్రలో 48 గెలుస్తా, ఇక్కడ 20 గెలుస్తా, ఇవన్నీ చేసిండు ముచ్చట. ఏపీ దుకాణం బంద్ అయిపోయింది, షటర్ కింది గుంజి తాళం వేసి తాళం చేయి తెచ్చి కేసీఆర్కి ఇచ్చిపోయారు. అయ్యా ఈ దుకాణం బంద్ అయిపోయింది ఏపీలో అని క్లియర్ గా. ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ దాదాపు క్లోజ్ అయింది. అక్కడ ఉన్న పార్టీ నేతలు ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఇందులో పలువురు కాంగ్రెస్ కండువా కప్పుకొని ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. ఏడాది కింద ఏపీలో అట్టహాసంగా బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో ఇప్పుడు ఏపీలో పార్టీ కార్యకలాపాలు పూర్తిగా బంద్ అయ్యాయి. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆ రాష్ట్రంలో కన్నా తెలంగాణలో ఎక్కువగా ఉంటున్నారు. ఆయనకు కూడా తెలిసిపోయింది లాభం అని చెప్పి. అంటే కేసీఆర్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, నువ్వు కానీ మీ కొడుకు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తా, కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తా అని ఈ దేశంలో చాలా మంది విర్రవీగి, చాలా మంది ఆఖరికి కాంగ్రెస్ పార్టీ దెబ్బతోని సచ్చిమూలపడ్డోళ్ళే. నీవు కాంగ్రెస్ పార్టీని 2014 నుంచి 2023 వరకు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి, కాంగ్రెస్ పార్టీ ఉనికే లేకుండా చేసి, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే చేర్చుకుంటూ, బీజేపీ నుంచి కాదు. మళ్ళా కేసీఆర్ ముందున్నటువంటి ఆప్షన్ ఏం దొరికినా ఇక మోడీతో కలిసిపోవడమే. ఇక ఎట్లాగో దొరికిపోయిండు, సంసారం బయటపడ్డది. ఇక ఎట్లయితే అందరికి తెలిసిపోయిందిగా, కానీ అయితే రాదని పోవడమే తప్ప ఇంకొకటి ఏం మిగలలేదు. ఇక ఏపీలో ఈ బీఆర్ఎస్ దుకాణం అంతా కాంగ్రెస్ వైపు పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ సురు, బ్యారేజ్ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు, ఈఆర్ఎం విధానంలో స్టడీ ఫౌండేషన్ నుంచి భారీ మోటార్లతో నీటి పంపింగ్ చేస్తారు. మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైంది. అంతే, దర్యాప్తు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశిస్తున్నాం అని ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పిండు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పిండు. కాబట్టి ఆట షురు అయిపోయింది, దర్యాప్తు స్టార్ట్ అయింది. ఇంకా బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత తొందర? అయ్యో మరి ఎట్లా, మరి తొందర లేకపోతే ఎట్లా? 10 ఏళ్ళు ఏది పారం కోడి బుక్కినట్టు బుక్కి 10 ఏళ్ళు పారం కోడి కనుక దాన పోస్తే మొత్తం దాన తిన్నాయి. గుడ్డు పెట్టుడు లేదా, ఏం లేదా? ఏం లేదు, అది. బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత తొందర? వాళ్ళు 3500 రోజులు ఉన్నారు, మేము వచ్చి 35 రోజులు కూడా కాలే. అప్పుడే విమర్శల ఓటమి డిప్రెషన్ లో ఏవేవో మాట్లాడుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు బుక్లెట్ విడుదల చేసి వాళ్ళ పరువు వాళ్ళే పోగొట్టుకున్నారు. 10 ఏళ్లు ప్రజలను బానిసల్లా చూశారు, ఇంకా నియంతల్లా పాకులాడుతున్నారు. తెలంగాణకు పాపం, శాపం, కోపం అన్ని బీఆర్ఎస్ అని ఫైర్. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన వాళ్ళ 420 పేరు పోదు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారారు కదా, మారినా వాళ్ళ 420 పేరు పోదు. అయితే టీఆర్ఎస్ ఉన్నప్పుడు 420 అనుకున్నారు కదా, బీఆర్ఎస్ మారితే 5 అనుకున్నారు కానీ ఇది కూడా పోదు, అట్లనే ఉంటుంది. మీరు 420లే అని చెప్తున్నారు అక్క. మీరు 420లే. ఇంకా కేటీ రామారావు 420 అని బుక్. నీ ఇజ్జత్ పోతుంది కేటీ రామారావు. నీకు ఎవడిస్తుండో తప్పుడు సలహాలు, నీకు ఎవడిస్తుండో కానీ జనం తిడుతుర్రా. అరే జర్ర ఓర్చుకుంటలేవా, మాకున్నోకే నీకు లేదేమా, గత తొందర ఎందుక అంటుర్రు జనం. ఊర్ల పంటి తిడుతుర్రు. 3500 రోజులు ఈ రాష్ట్రాన్ని ఏలిరు మీరు. మీరు మీకు పారేసింది ఏం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో 2 గ్యారంటీలు అమలు చేసింది. ఈ నెలాఖరులో మరో గ్యారంటీని అమలు చేస్తుంది. 100 రోజుల్లో పేదవాళ్ళందరికీ ఇచ్చిన హామీలు అమలు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే చెప్తారు. 100 రోజుల దాకా కూడా హామీ ఒప్పుకోలేకపోతే జనం తిట్టరా రామారావు? నీకు ఎవడు సలహా ఇస్తుందో కానీ నువ్వు దిగితే అహంకారం అంతా విడిచిపెట్టి సాధారణ మనిషిగా కిందికి దిగితే జనం ఏమంటారో తెలుస్తుంది. అసలు విషయం తెలుస్తుంది. నీకు చెప్పేటోడు ఎట చెప్తుండో అర్థమైతలేదు కానీ నీ పతనాన్ని కోరుకుంటున్నట్టు వాడు లేకున్నాడు పక్కన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 3500 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ పాలించిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 35 రోజులైనా కాకముందే బీఆర్ఎస్ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కాంగ్రెస్ హామీలపై పుస్తకాలను విడుదల చేస్తూ విష ప్రచారం చేస్తున్నారని, అంత తొందర ఎందుకని ఆయన ప్రశ్నించారంటూ ఒక వార్త. నువ్వు పుస్తకాలు రిలీజ్ చేసుకో, ఇంకేమైనా చేసుకో, నీ పరిపాలన 10 ఏళ్ళు బట్టి ఇట్లా చూసి నలిసి ఉన్నారు జనం. కాంగ్రెస్ పార్టీ ఎన్నడన్నా మీ అయ్యకు గాని నీకు గాని అనాథలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా మీకు ఎన్నడన్నా? అనాథ పిల్లలకు మూసేసిన బడులను తెరిపించాలన్న సోయి వచ్చిందా మీకు ఎప్పుడన్నా? బెల్ట్ షాపులను బంద్ చేయాలన్న సోయి ఉన్నదా మీకు ఎన్నడన్నా? వీళ్ళ లెక్క అరే
मेरा कार में एक बुक था చాబీ लैंड के लिए नीचे है ఆ అరే నేను ఇవాళ అది చెల్లెగా ఇవాళ అది భూమిది బయట పెడదామని అరే తెచ్చినా కూడా గట్టిగా అద్దె బస్సుల సమ్మె లేదు, బస్సులు యథావిధిగా నడుస్తాయి. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంక్రాంతికి ఫ్రీ జర్నీ ఉంటుందని వెల్లడి. అద్దె బస్సుల ఓనర్లతో చర్చలు సఫలమైనవి. అద్దె బస్సుల సమ్మె లేదు అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గారు చెప్తా ఉన్నారు. అయితే సంక్రాంతికి ఫ్రీ బస్సు ఉంటది ఖచ్చితంగా ఉంటది. ఓన్లీ సమ్మక్క సారక్క జాతర లాంటి వాటికి పునరాలోచిస్తా ఉన్నారు. స్పెషల్ బస్సులకే ఓన్లీ. ధరణిలో రోడ్లకు పట్టాలు. అగో కేసీఆర్ పనితరం ఎట్లు. ధరణిలో రోడ్లకు కూడా పట్టాలు ఇచ్చారు. భూ రికార్డుల ప్రక్షాళనలో పిఆర్ ఆర్ఎండ్బి ఎన్హెచ్ భూములకు పాస్ బుక్స్ జారీ. ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ సేత్వార్ రెడీ చేయని ఆఫీసర్లు. రోడ్ల పట్టాలతో ఇతరుల భూముల్లోకి అక్రమార్కులు. ధరణి వచ్చాక ఫామ్ వెంచర్ లో రోడ్లు అమ్మి రిజిస్ట్రేషన్ చేసిరట. రోడ్లు కూడా రిజిస్ట్రేషన్ చేసిరట. జనం పోయే రోడ్లు ఔటర్ రింగ్ రోడ్లు కూడా రిజిస్ట్రేషన్ చేసిరట. ఈ దరిద్రుడు ధరణి తెచ్చి ఇగో ఇంత బాధ పెట్టిండు. రికార్డుల ప్రక్షాళన మోసం అని మొత్తుకున్నది గిందుకే. కొన్నోడు ఔటర్ రింగ్ రోడ్ మీద ఇల్లు కట్టుకుంటే ఎట్లా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు 29న పోలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ 11న నోటిఫికేషన్. కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి రాజీనామాతో 2 సీట్లకు ఉప ఎన్నిక. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో 2, యూపీలో 1 ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి, పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వాళ్ళు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఆ సీట్లు ఖాళీ అయ్యాయి. వారిద్దరి పదవీ కాలం 2027 నవంబర్ 30 వరకు ఉండడంతో ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఆ రోజు నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు గడువు ఉంటుంది. 19న నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 22 వరకు గడువు ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయాలనుకునే మిత్రులారా, వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో మీరు ఓటు హక్కును నమోదు చేసుకోవడం కోసం అందరూ గతంలో ఓటేసిన వాళ్ళు కూడా మళ్ళా ఇప్పుడు కొత్తగా ఫామ్ 18ని నమోదు చేసుకోండి. దానికి సంబంధించినటువంటి అంటే మీకు ఏమైనా ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించడం కోసం ఇక్కడ మేము ఒక కాల్ సెంటర్ ని కూడా మీకు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. పట్టభద్రులు ఎవరైతే ఎన్నికల్లో ఎన్నికల్లో ఓటేయాలనుకుంటున్నారో వాళ్ళంతా ఓటర్ గా నమోదు చేసుకోండి. డిగ్రీ కంప్లీట్ అయిపోయి 3 సంవత్సరాలు అయితే చాలు. ఆల్రెడీ ఆన్లైన్ లో ఆ వ్యవహారం అంతా పెట్టిరు. ఇక్కడ గతంలో ఓటు ఉన్న వాళ్ళు కూడా నమోదు చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ నమోదు చేసుకోవాలంట ఎన్నికల సంఘం చెప్తుంది. కాబట్టి అందరూ చేసుకోవాలి. డిగ్రీ కంప్లీట్ అయిపోయి 3 సంవత్సరాలు గడిచి ఉండాలి. కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఆ న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్షన్స్ ఎన్ఆర్ఐ డౌన్లోడ్ ఓటర్ ఎలక్షన్ న్యూ రిజిస్ట్రేషన్ అట్లే ఉంటుందేమో మరి ఆప్షన్. ఫామ్ 18 పంపించినాము నాకు. కానీ ఇదేంది EC.co.in ఢిల్లీ, సిక్కిం, ఉత్తరప్రదేశ్, తెలంగాణ. కమిషన్ అడ్వైస్ రైట్గా చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి పోయి మీరు ఈ ఫామ్ ఫిలప్ చేయండి. లేదంటే ఫామ్ 18 ఉంటుంది. ఆ ఫామ్ 18ని ఫిలప్ చేసి మీరు MROకి సమర్పించండి. డిగ్రీ మేము ఆ తర్వాత ఓటర్ స్థానికంగా ఇప్పుడున్నటువంటి జనరల్ ఓటర్ ఐడి ఉంటుంది కదా, అది ఓటర్ ఐడి. ఆ తర్వాత ఒక ఆధార్ కార్డు కూడా దానికి మెన్షన్ చేసి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ పెట్టి అక్కడ ఫొటోస్తో పాటు ఇచ్చేసేయండి. రైట్గా ఒకసారి ఇదే ఫామ్ 18 రైట్ పంపిండి సాయి. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఇది ఎందులో ఉంటుందంటే CEO Telangana.nic.in. దీంట్లో
వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అప్లై ఆన్లైన్ అని ఉంది కదా, ఈ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇగో మీకు ఇది వస్తుంది, ఫామ్ 18 వస్తుంది గ్రాడ్యుయేట్కి సంబంధించి. ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ దగ్గర ఇగో వరంగల్, నల్గొండ, ఖమ్మం అని పెట్టండి. డిస్టిక్ ఏ డిస్టిక్ మీది ఆ డిస్టిక్ మెన్షన్ చేయండి. యాదాద్రి భువనగిరి అయితే యాదాద్రి భువనగిరి, భద్రాద్రి అయితే ఇట్లా దాదాపు 1 ఆగండి ఎన్ని ఉన్నాయి మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు ఉంటాయి. నాది యాదాద్రి భువనగిరి కాబట్టి యాదాద్రి భువనగిరి అని చెప్పి పెట్టుకున్నా. ఇక అలాగే ఇట్లా నా పేరు రాయాలి, సర్నేమ్ రాయాలి, ఆ తర్వాత నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ రాయాలి, ఆ తర్వాత సర్నేమ్ రిలేటివ్, తండ్రి పేరు, తర్వాత జెండర్ ఆఫ్ అప్లికేషన్ అప్లికెంట్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు, డేటు మంత్ డేటు ఇయర్, ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్ ఏం చేస్తా ఉన్నారనేది ఈ వివరాలు రాయాలి. ఆ తర్వాత ఇంకా డిజబిలిటీ ఏమన్నా డిజబిలిటీ ఉందా మీకు అనేది అది మెన్షన్ చేయాలి. అడ్రస్ డీటెయిల్స్, ప్లేస్ ఆఫ్ ఆర్డినరీ రెసిడెన్సీ, మన ఇంటి అడ్రస్సు, వీధి, ప్రాంతం ఇదంతా పెట్టాలి. ఇక డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎపిక్ ఇఫ్ ద అప్లికెంట్ నేమ్ ఈజ్ ఇంక్లూడెడ్. అంటే మీకు జనరల్ ఓట్లలో మొన్న అసెంబ్లీ ఓట్లలో ఓటేసారు కదా, దాని డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఒకవేళ మీకు అది తెలియకపోతే ఇక్కడ క్లిక్ చేయండి, ఎపిక్ నెంబర్ ఏందనేది మీకు తెలిసిపోతుంది. ఇక ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ తర్వాత మీరు గ్రాడ్యుయేటా డిప్లొమానా ఇక్కడ పెట్టాలి. ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ సో అండ్ సో యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ నేమ్ కూడా వేసేయాలి. ఆ తర్వాత ఏ ఇయర్లో పాస్ అయినారు, ఆ తర్వాత ఐఎమ్ ద ఇదేమో డిప్లొమా ఆర్ అది ఇది. ఆ తర్వాత ఇక్కడ ఫైల్స్ యువర్ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, ఫోటోగ్రాఫ్ చూజ్ చేసుకోవాలి. ఇక అట్లాగే సర్టిఫికేట్స్ ఉంటాయి, ఈ సర్టిఫికేట్ చూజ్ చేసుకోవాలి. ఇది 100 KB ఉండాలి, బిలో 100 KB, అదేమో బిలో 200 KBలో ఉండాలి. ఆ తర్వాత ఇక డిక్లరేషన్ మీద మై నేమ్ హ్యాస్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఫర్ ద కాన్స్టిట్యున్సీ అండ్ డిస్ట్రిక్ట్ అండి మనది ఇక్కడ పెట్టాలి. ఇది ఇతర గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో మీ పేరేమైనా ఉందా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక మొబైల్ నెంబరు, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఇక్కడ పెట్టాలి, డిక్లరేషన్ ఇచ్చేసేయాలి. ఇది ఈ నెంబర్ కొట్టేసి సబ్మిట్ కొట్టేసేయాలి, సరిపోతుంది, ఎంక్వైరీ అయిపోతుంది. ఇక ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీస్ పోలైన వాళ్ళు ఆన్లైన్లో చేసుకునేటువంటి వెసులుబాటు ఇక్కడ ఉంది. రైట్గా ఇది ఈ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల విషయంలో మాత్రం 40 మంది ఎమ్మెల్యేలకు ఒక ఎమ్మెల్సీ. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 64 మంది ఉన్నారు, సిపిఐతో కలిపితే 65 మంది. కాబట్టి 40 మందితోనే ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోబోతుంది కాంగ్రెస్ పార్టీ పక్క. కానీ రెండో అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అటు బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు ఉన్నాయి, వాళ్ళకి ఇంకో స్థానం అవసరం పడుతుంది. ఎంఐఎం కలిస్తే వాళ్ళు ఇంకో స్థానాన్ని గెలుచుకోగలుగుతారు. కానీ కాంగ్రెస్ పార్టీ గనక రెండో అభ్యర్థిని నిలబెడితే ఎన్నిక అనివార్యం అవుతుంది. అయితే ఈ ఎన్నికల్లో ఒక విచిత్రం ఏంటంటే విప్పు జారీ చేస్తారు. విప్పు జారీ అంటే ఏంది? విప్ జారీ చేయడం అంటే ఏందనంటే ఈ ఎన్నికల్లో మీరు ఓటు వేయండి అని విప్పు చేయగలుగుతారు, కానీ ఎవరికి ఓటు వేయాలనేది మాత్రం విప్పులో ఉండదు. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఇట్లాగే రెండో అభ్యర్థిని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది ఆ రోజు. కాబట్టి ఆ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు క్రాస్ ఓటింగ్ జరిగింది, కాసాని జ్ఞానేశ్వర్ ఎమ్మెల్సీ అయిండు, అది మీ అందరికి తెలిసిందే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రెండో స్థానం పైన గురి పెడితే టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు. ఇది ఇంకా 7,000 మందికి ఇన్విటేషన్లు. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఘనంగా ఏర్పాటు చేసింది. ఇన్విటేషన్ కార్డుపై గుడి, బాలరాముడి బొమ్మ, రామ జన్మభూమి ఉద్యమంపై స్పెషల్ బుక్లెట్ వేసిందంట. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఏం వార్తలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎన్టీపీసీ రెండో దశకు పచ్చ జెండా నిర్మాణం కోసం సంప్రదింపులు జరపాలి, అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచాలి. అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎన్టీపీసీ రెండో దశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండ్రి. ఇక ఇదిట్లుంటే కాంగ్రెస్ లోకి షర్మిల, రాహుల్ సమక్షంలో కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే. వైఎస్ఆర్టీపీని విలీనం చేస్తున్నా, వైఎస్ ఎక్కడున్నా సంతోషించే రోజు ఇది. రాహుల్ ప్రధాని కావాలని ఆయన కలలు కన్నారు, దానిని నెరవేర్చేందుకు కృషి చేస్తా, కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా. షర్మిల సోనియా గాంధీతోను భేటీ, పీసీసీ పగ్గాల అప్పగింతపై అధిష్టానం మల్లగులాలు పడతా ఉందట. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరారు. అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ఇక్కడ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో షర్మిలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, అక్కడ ఏఐసీసీ ఎస్సీ విభాగం నేత కొప్పుల రాజు, పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు హాజరయ్యారు. వేదికపై కూర్చున్న షర్మిల భర్త అనిల్ కు
కూడా ఖర్గే కండువా కప్పబోయారు. కానీ అనిల్ తాను పార్టీలో చేరడం లేదంటూ సున్నితంగా తిరస్కరించారు. ఇక మణిపూర్ ఘటనను ఓ క్రైస్తవురాలిగా జీర్ణించుకోలేకపోతున్నా. అక్కడ 2000 చర్చిలు ధ్వంసం, నిరాశ్రయులుగా 60,000 మంది. నాడే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని అనుకున్నా అని చెప్పేసి ఆమె అంటుంది. రైట్ గా ఆమె మనసులో మాట బయట పెట్టింది. అయితే ఆ టాపిక్ అత్యంత క్లియర్ కీలకమైంది. గట్టిగా ఖమ్మం నుంచి సోనియా, తెలంగాణ నుంచి లోక్సభకు పోటీకి సరేనన్న సోనియా. రాష్ట్ర నేతలకు సమాచారం. ఆమె తరఫున రేవంత్ భట్టి నామినేషన్. తెలంగాణ కర్ణాటకల్లో సోనియా ప్రభావం. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మార్చే వ్యూహం. 2 రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఎంపీ సీట్లు గెలుచుకుంటే కేంద్రంలో అధికారం, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించవచ్చని కాంగ్రెస్ అధిష్టానం అంచనా. సోనియాతో రాష్ట్రంలో భారీ బహిరంగ సభ పెట్టబోతా ఉన్నారు. అయితే ఆమె నల్గొండ నుంచి పోటీ చేయాలని చెప్పి ముందుగాల నేతలు కోరినప్పటికీ ఆమెని ఖమ్మం నుంచి పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. వివరాలు చూస్తే కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేసే విషయమే స్పష్టత వచ్చింది. ఆమె ఖమ్మం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ ముఖ్యులకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. తెలంగాణ నుంచి సోనియా లోక్సభకు పోటీ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గత నెలలోనే తీర్మానం చేసి అధిష్టానానికి పంపగా ఆమె సూత్రప్రాయంగా అంగీకరించారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో మాత్రం కొంత సందిగ్ధత కొనసాగింది. తాజాగా ఈ విషయంలో స్పష్టత వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ఆమె పోటీ ద్వారా ఇటు తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా సానుకూల ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ వ్యవహారం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇంకా గమ్మత్తు విషయం ఏంటంటే తెలంగాణ నుంచి సోనియా గాంధీ గారు పోటీ చేయడం, ఆ కుటుంబం ఇక్కడ ఫస్ట్ టైం కాదు. మెదక్లో 1980లో ఇందిరాగాంధీ గారు మెదక్ స్థానం నుంచి పోటీ చేశారు. ఒకసారి ఆ వివరాలు కనుక చూస్తే ఆమెను మెదక్ ప్రజలు గుండెలో పెట్టుకున్నారు. ఒకవేళ మరి మెదక్ నుంచి కూడా పోటీ చేయిస్తారా? రైట్. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 67% ఓట్లను సాధించింది. ఆ రోజు ఇందిరాగాంధీ గారు 65.8% ఓట్లతో గెలుపొందింది. అప్పుడు సూదిని జైపాల్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో జనతా పార్టీ నుంచి పోటీ చేసిను, ఆయన 82,000 ఓట్లు సాధిస్తే ఇందిరాగాంధీ గారు 3,01,000 ఓట్లతోటి ఆ రోజు ఇక్కడ గెలవడం జరిగింది. కేశవరావు జాదవ్ గారు కూడా అప్పట్లో పోటీ చేశారు జనతా పార్టీ సెక్యులర్ నుంచి. ఇక గంటాబాబు, శకుంతలాదేవి, వీళ్ళంతా పివి రాజేశ్వరరావు, పివి నరసింహారావు కొడుకున్నట్టుండు, వీళ్ళంతా పోటీ చేసిరు. మొత్తానికైతే ఇందిరాగాంధీని ఇక్కడ మెదక్ ప్రజలు గుండెల కత్తుకొని ఆమెను గెలిపించి పంపించారు. సో అదే విధంగా ఇందిరాగాంధీ కోడల్ని కూడా అదే విధమైనటువంటి తీర్పుతో పంపించడానికి తెలంగాణ ప్రజల్లో అన్ని నియోజకవర్గాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా విన్నపాలు వినవాలే. పాలమూరుకు పెండింగ్ అనుమతులను క్లియర్ చేయండి. ప్రాధాన్యతల దృష్ట్యా జాతీయ హోదా దక్కేలా చూడండి. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ కు రేవంత్ ఉత్తమ్ వినతి. హోదా ఇవ్వలేం, ఇతర స్కీమ్ల కింద 60% నిధులు ఇస్తామని షెకావత్ చెప్పిండు. అదనపు ఐపీఎస్ పోస్టులు ఇవ్వాలని అమిత్ షాను కోరిన రేవంత్ సవరించిన ప్రతిపాదనల ప్రకారం మెట్రో 2వ దశ చేపడదాం. మూసీ రివర్ ఫ్రంట్ కు సహకరించాలని హర్దీప్ సింగ్ కు వినతి. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై యూపీఎస్సీ చైర్మన్ తో ఇవాళ రేవంత్ భేటీ కాబోతా ఉన్నారు. చివరిదాకా జనం బయటపడరు, జాగ్రత్త. చూడు మరి జగన్ ను అప్రమత్తం చేసిన కేసీఆర్. బీఆర్ఎస్ చీఫ్ తో ఏపీ సీఎం భేటీ. ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన 20 రోజుల తర్వాత పరామర్శ. అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు, ఆపై కేటీఆర్ ను పంపేసి చర్చలు. ఓటమి ఊహించలేదన్న కేసీఆర్. వైసీపీని చుట్టుముడుతున్న కష్టాలు, సీట్ల మార్పుపై వికటిస్తున్న ప్రయోగాలు. కాంగ్రెస్ లో షర్మిల చేరికతో ఇంటిపోరు. కాంగ్రెస్ కు మద్దతుగా నిలవద్దు. తల్లి విజయలక్ష్మితో జగన్ భేటీ అయి చెప్పిండట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు విషయం ఏంటంటే మనం చర్చించుకోవాల్సిన విషయం, ఇక్కడ ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన 20 రోజుల తర్వాత పరామర్శించిండు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు 20 రోజుల తర్వాత పరామర్శించారు. ఆపై కేటీఆర్ ను పంపేసి ఇవాళ కేటీఆర్ ను కూడా బయటికి పంపించేసి ఇద్దరు ఏకాంతంగా జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు మాత్రమే లోపల కూర్చొని మాట్లాడిర్రు అనేది. అంటే దీని లెక్క ప్రకారం ఏంది, వాళ్ళిద్దరు తప్ప ఇంక మూడో మనిషి లేడన్నట్టు. మూడో మనిషి లేకపోతే చివరి దాకా జనం బయటపడరు. జాగ్రత్త అనే పదాలు కానీ ఎవరు చెప్పిండ్రు? ఓటమిని ఊహించలేదానికి వీళ్ళకి ఎవరు చెప్పొచ్చు? మూడో మనిషి అయితే లేడు కదాడా. కాబట్టి ఉన్నదే ఇద్దరా. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి వార్తలు అన్నట్టు. కేటీఆర్ వచ్చినాక కేటీఆర్ ఇట్లా
హగ్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా జరిగినాయి. అవన్నీ ఉంటాయి కామన్గా, హగ్గింగ్లు జగ్గింగ్లు ఇవన్నీ ఉంటాయి. కొన్ని ఒక ఆయన నిన్న వచ్చిండాడికి కాగితం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చిండు ఒక ఆయన. సారో మా కేసీఆర్ మాకు ఇల్లు ఇయ్యలేదు, దయచేసి నువ్వు అని వచ్చిండాడికి. ఇది మంచిగుంది. చూడు ఎట్లా తిడుతుండే ఉంటాయి. అన్నా నీ పని కూడా అవుతుంది, అవుతుంది, జాగ్రత్తగా జాగ్రత్తనే. రైట్గా ఇక ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చేటువంటి తమాషా వార్తలు. ఇంకా ఇక్కడ చూస్తే సర్కార్ చేతికి ధరణి, ఇకపై రికార్డుల నిర్వహణ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే. ఎల్ఐసి లేదా టిఎస్టిఎస్ కు ఛాన్సు, ముమ్మర కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం టెరాసిస్ అనే ప్రైవేట్ సంస్థ నేతృత్వంలో ధరణి రికార్డుల నిర్వహణ. ఈ ధరణి దరిద్రం పోవాలి, ఇంకా త్వరలో పోతుంది కూడా. 68,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు రద్దు, టెండర్ దశలో ఉన్నవి, పనులు ప్రారంభం కాని వాటి స్థానంలో ఇందిరమ్మ ఇల్లు పథకం అమలు. ఇక బీఆర్ఎస్ హయాంలో 2.91 లక్షల ఇల్లు మంజూరు, నిర్మితమైన వాటికి 11,000 కోట్ల పైగా ఖర్చు పెట్టింది. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్, 4 మార్కులు కలపాలన్న తీర్పు కొట్టివేత, కమిటీ వేసి ప్రశ్నలపై నిర్ణయం తీసుకోవాలి, నెలలో నియామక ప్రక్రియ పూర్తి చేయాలి, ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు డివిజన్ బెంచ్. గట్టిగా ఇది ఇట్లుంటే జీతాలు పడ్డాయో 4వ తేదీ కల్లా ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లింపు పూర్తి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక తొలి నెలలోనే సకాలంలో వేతన జీవుల కూరట. ఇది కొనసాగాలని ఆకాంక్ష. బీఆర్ఎస్ హయాంలో 12 లేదా 20 తేదీల దాకా చెల్లింపు. ప్రభుత్వ ఉద్యోగులారా మీకు జీతాలు పడ్డాయా? జీతాలు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ తాన పనిచేస్తే జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మొత్తం ఖజానా నాకిపోయిందిగా. ఇవాళ వైన్స్లో ఇవ్వడం దాగితే ఆ పైసలు తెచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 4వ తారీఖే, దాన్ని 1వ తారీఖు దాకా తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచిస్తాడు. ఉద్యోగులు కటకట అంటా ఉంటే, ఉద్యోగులు కన్నీళ్లు పెడుతుంటే ఏ రాష్ట్రం కూడా ముంగడి సాగదు. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం ఉండదంటారు. అట్లాగే ఉద్యోగస్తులు కన్నీళ్లు పెట్టేటువంటి రాజ్యంలో సంక్షేమం ఉండదు, సంక్షోభమే ఉంటది. కాబట్టి ఉద్యోగుల బాగోగులు కోరే విధంగా రాష్ట్ర సర్కార్ వేతనాలు సకాలంలో చెల్లించే పనులు చేస్తారు. జీతాలు పడ్డాయో కేసీఆర్ ఏడికి తెచ్చింది ఎరికేనా? మిమ్మల్ని ఫ్రెండ్లీ గవర్నమెంట్, మీ ఉద్యోగాలన్నీ మీ ఉద్యోగస్తులకు అద్భుతమైన జీతాలు ఇస్తామనే కానించి మనం పిఆర్సీలు పెంచుకుందాం, ఏఆర్లు ఎక్కువ చేసుకుందాం, ఇవన్నీ కానించి ఏడికి వచ్చిందంటే నీ దండం పెడతారా, పాత జీతం అన్న టైంకి రాని కాడికి తెచ్చిండు కేసీఆర్. జీతం పెంచు అని అడుగుతలేరు, జీతం పెంచుడు కాదు ఉన్నది ఫస్ట్ అనే కాడికి టైంకి ఇవ్వాలనుకుంటారు. 4వ తేదీ కల్లా ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లింపు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక తొలి నెలలోనే సకాలంలో చెల్లింపులు జరిగినాయి. రోజుకి ఇన్ని జిల్లాల వంతున విడతల వారీగా చెల్లింపు. 1వ తేదీన అందాల్సినవి 12 నుంచి 20వ తేదీ వరకు. ఇది మొన్నటి వరకు వేతనాల విషయంలో రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొన్న అనుభవం. ఈ పరిస్థితి వారిని తీవ్ర వేదనకు గురిచేసింది. నెల వాయిదాలు చెల్లించాలని ఇబ్బంది కలిగింది. ఇప్పుడు ఆ వ్యధ తప్పింది. విపరీతమైన జాప్యానికి తెరదిస్తూ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తొలి నెలలోనే ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడ్డాయి. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్టుగానే ఉద్యోగులు పెన్షనర్లకు తొలి అనుకూల విధానం అమలైంది. గురువారం అంటే 4వ తేదీతో అన్ని జిల్లాల్లోని వారికి డిసెంబర్ నెల వేతనాలు, పెన్షన్లు పంపిణీ పూర్తయింది. రాష్ట్రంలో డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసింది. ఈ లెక్కన ప్రస్తుత సర్కారు తొలిగా ఇస్తున్న వేతనాలను సకాలంలో మంజూరు చేసింది. బీఆర్ఎస్ హయాంలో ప్రతి నెల 12 లేదా 20 తేదీ వరకు జీతాలు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడన్నా ఆలోచించినవా? ఉద్యోగస్తులకు మరి జీతాలు ఇవ్వకపోతే ఎట్లా? 1వ తారీఖు ఇవ్వకపోతే పాలోన్ సంగతి ఏంది, ఈఎంఐ సంగతి ఏంది, ఇంటి సంగతి ఏంది, పెట్రోల్ డీజిల్ ఏంది, ఉప్పు మిరపకాయ ఏంది అని ఆలోచన చేసినావా కేసీఆర్? ఉద్యోగస్తులు వాళ్ళు చెప్పుకుందామంటే కూడా అవకాశం ఇవ్వలేను, కలవకపోతే. ఇక ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల. 11 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 29న పోలింగ్. అదే రోజు ఫలితాల వెల్లడి. కడియం పాడి కౌశిక్ రెడ్డి రాజీనామాలతో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన 2 స్థానాలు. ఇక ఇది అస్సలు పంచాది ఈడ ఉంది. రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట కింద ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికకు ఈసీ గురువారం నోటిఫికేషన్. ఇక 2 సీట్లకు పోటీ, ఒకటి బీఆర్ఎస్ కు, మరొకటి కాంగ్రెస్ కు. 2 పార్టీలోనూ భారీగా ఆశావాహులు ఉన్నారు. ఆడ వచ్చేది ఒకటి, ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది. ఇక టెస్ట్ చరిత్రలోనే ఇటు బీఆర్ఎస్ పార్టీ 100-150 మంది చెప్పు ఉంటుంది ఎమ్మెల్సీ అని, కాంగ్రెస్ పార్టీ కూడా 60-70 మంది చెప్పు ఉంటుంది ఎమ్మెల్సీ అని. చాలా మంది ఇప్పుడు ఇస్తాంటారు ఎమ్మెల్సీ వచ్చింది మనకి అని చెప్పుకోండి, ఇట్లా చాలా నడుస్తుంది. టెస్ట్ చరిత్రలోనే చిట్టి మ్యాచ్. 642 బంతుల్లోనే ముగిసిన టెస్ట్ గా రికార్డులోకి. బౌలర్ల హవా. రోజున్నరలోనే కెప్టౌన్ టెస్ట్ క్లోజ్. 2వ టెస్ట్ లో సౌత్ ఆఫ్రికాపై 7 వికెట్లతో భారత్ ఘన విజయం. 1-1తో సిరీస్ సమం చేసుకురట. నిన్న 4 గెలిచిన మనం గెలిచినాం.
ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నాయి. ఇక ఈ చెప్పుల అడ్వర్టైజ్మెంట్ వద్దు, కేసీఆర్ మళ్ళీ ఓటేస్తే చెప్పు తీసుకొని కొట్టుకున్నంత. శనార్థి తెలంగాణ వార్తలు. కేంద్రంతో రేవంత్ సత్సంబంధాలు. మొన్న మోడీ, నిన్న అమిత్ షాతో మంతనాలు. విభజన చట్టంలోని అంశాలు నెరవేర్చడంపై పట్టు. పలువురు కేంద్ర మంత్రులతోనూ చర్చలు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని సూచన. గతంలో పీఎం మోడీని కలవని మాజీ సీఎం కేసీఆర్. సెంట్రల్ కు దూరంగా ఉంటూ వచ్చిన సారు రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో విఫలమైన కేసీఆర్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంతో వ్యవహారాలు నడపడంలో చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని నిర్మోహమాటంగా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో గత వారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. విభజన చట్టంలోని తెలంగాణకు రావాల్సిన వాటాను ఇవ్వాల్సిందిగా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు కుతిక మీద కత్తి పెట్టే కార్యక్రమం. రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఇగో అయ్యా ప్రధానిని కలిసినా వీళ్ళని కలిసినా ఈ పైసలు ఇవ్వమని చెప్పినా ఏ కాన బిల్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఎట్లుందంటే బీజేపీ పరిస్థితి, ఇడిస్తే పాము కప్ప కోపం, పాము కోపం, కరువు అంటే కప్ప కోపం లెక్క అయిపోయింది. ఇప్పుడు నిధులు ఇస్తేనేమో కేసీఆర్ కోప్పడతాడా ఇలా అంతర్గత దోస్తు, ఇవ్వకపోతే ఊకోడా రేవంత్ రెడ్డి. ఇగో వీడికి వచ్చింది కథ, అయిపోతుంది. లేకపోతే కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్. నియామక ప్రక్రియపై గతంలో సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. తాజా ఆ తీర్పును కొట్టేసిన డివిజన్ బెంచ్ 4 వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశించిన హైకోర్టు. ఇక అభయాస్త్రం దరఖాస్తుల వెల్వ. ప్రజాపాలన కార్యక్రమానికి రేపే తుది గడువు. మొదటి రోజు మినహా అంతా ప్రశాంతం. దగ్గరుండి పర్యవేక్షిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, భారీగా దరఖాస్తులు చేసుకుంటున్న ప్రజలు, రేషన్ కార్డులకు ప్రత్యేక అప్లికేషన్లు. సుమారు 65 లక్షల వరకు వచ్చిన దరఖాస్తులు రేపట్లోగా 80 లక్షలకు చేరే అవకాశం. 10 ఏళ్ల నుంచి తమ సమస్యలు ఎవరు పట్టించుకోలేదంటున్న జనం కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులే తమ దగ్గరికి వస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇగో గిట్ల దరఖాస్తులు ప్రజా పరిపాలన అంటే గిట్లుంటది. కేసీఆర్ మీ ఓనికి చెప్పు, రామని చెప్పు, ఆ బుక్కులు గిక్కులు రిలీజ్ చేయకుండా గిట్టొచ్చి సోయి నేర్చుకోపాటు ఊర్ల పండు పోయి అని చెప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తులు వెలువెత్తున్నాయి. డిసెంబర్ 28 నుంచి గ్రామాలు, పట్టణాల వారీగా నిర్వహిస్తున్న ప్రజాపాలనకు జనం నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. 6 గ్యారంటీల తమకు కావాలంటూ భారీ ఎత్తున అర్జీలు పెట్టుకుంటున్నారు. 9.5 ఏళ్ల పాటు పాలన చేసిన గత ప్రభుత్వం తమ సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అధికారులే తమ వద్దకు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నారని జనం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. 65 లక్షల దరఖాస్తులు వచ్చినట్ట ఇప్పటి వరకు. ఒక ఎంపీ సీట్ ఇవ్వాలి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాం. నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ స్థానంలో బలంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. అయితే అప్పుడు ఎమ్మెల్యే సీటు ఇచ్చినందుకైనా మీరు సిపిఐ పార్టీ సపోర్ట్, మీరు పడి జీవమే లేకుండా పోతున్న పార్టీని సపోర్ట్ చేసి ఓ సీట్ ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత సిపిఐకి ఉంది. ఎందుకంటే సిపిఎం ఎంత ఆగమైందో చూసిరు కదా. సిపిఎం పరిస్థితి ఎంత నామరూపాలు లేకుండా పోయింది. అంతో ఇంతో జీవు కనిపోసింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మీరు బేషరతుగా మద్దతు చేయరు ఈసారి. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం. హస్తం పార్టీలో చేరిన వైఎస్ షర్మిల. కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్ గాంధీ, ఖర్గే. రాహుల్ ని ప్రధాని చేయడమే వైఎస్ఆర్ కళ అన్న షర్మిల. అందుకోసం పనిచేస్తానని ప్రకటన. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని వెల్లడి. ఇక వేదిక మీద బ్రదర్ అనిల్ కూడా ఉన్నాడు. అయితే కండువా కప్పుకున్నాడు. వేదిక ఎక్కిన తర్వాత కండువ ఎందుకు, అంతే వేదికనే ఎక్కిండు కదా. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. ఎమ్మెల్సీ పదవులకు కడియం. కౌశిక్ రెడ్డి రాజీనామా. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీలకు 11 నోటిఫికేషన్. ఆ రోజే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం. ఈ నెల 29న తేదీన ఎన్నికలు, ఫిబ్రవరి 1న ఫలితాలు వస్తాయంట. రైట్గా రాహుల్ రెండో విడత యాత్ర పేరు మార్పు. గతేడాది భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ జనవరి 14 నుంచి మరో యాత్ర. మొదట ఈ యాత్రకు భారత్ న్యాయ యాత్ర నామకరణం. తాజాగా భారత్ జోడో న్యాయ యాత్రగా నేమ్ చేంజ్ చేసినాడు. భారత్ జోడో న్యాయ యాత్రగా. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఈ అంశాన్ని వెల్లడించిండు. ఈ నెల 14 నుంచి యాత్ర మణిపూర్ నుంచి ప్రారంభం కాబోతా ఉంది. ఆ యాత్ర సుదీర్ఘ కాలం దాదాపు 100 పార్లమెంట్ సెగ్మెంట్లను కవర్ చేస్తూ యాత్ర కొనసాగబోతా ఉంది. ఇక బీఆర్ఎస్ నేతకు చెప్పు దెబ్బలు. ఉద్యోగం ఇప్పిస్తానని యువతికి అసభ్య సందేశాలు. ఇంటికి పిలిపించుకొని చెప్పుతో కొట్టిన యువతి. సంగారెడ్డి టికెట్ ఆశించిన ఆత్మకూరు నగేష్ కు ఘోర పరాభవం అట. ఒరియా ఇంటికి పిలిపించి చెప్పుతో కొట్టిందట. 2 రోజుల్లో ముగిసిన 2వ టెస్ట్.
ఇక 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం. అతి తక్కువ టైంలో ముగిసిన టెస్ట్ గా రికార్డు. 1-1 తేడాతో బుడపొరగాలు ఆడుకున్నట్టే ఉంది. అవును, టప్ క్యాచ్ ఆడుకునేది ఒకటి ఇట్లా పడంగానే ఒకసారి దాకి అందుకుంటే ఒక గంట అయిందట. కేసీఆర్ కు వైఎస్ జగన్ పరామర్శ. నందినగర్ నివాసానికి వచ్చిన ఏపీ సీఎం హ్యాపీ అంటారు. గులాబీ బాస్ హ్యాపీగా ఉన్నాడు. అయినా గులాబీ బాస్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా. అటు నుంచి లోటాస్ పాండ్ కు జగన్. చెల్లెల నిర్ణయంపై తల్లితో మంతరాలు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో గురువారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాగా ఆమె అన్న ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ వచ్చి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. బంజారాహిల్స్ నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి వచ్చిన జగన్ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత నెలలో కేసీఆర్ ప్రమాదవశాత్తు జారిపడడంతో ఎడమ తుంటికి వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇన్నాళ్ళు కేసీఆర్ ను పరామర్శించడానికి రాని వైఎస్ జగన్ సరిగ్గా షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్ రోజే వచ్చి ఆ టాపిక్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతా ఉంది. అంటే కేసీఆర్ తుంటెంక ఇరిగితే కూడా దాన్ని కూడా వాడుకుంటున్నట అన్నా చెల్లెలు. ఇదిట్లుంటే నేటి మాట ఒకసారి చూద్దాం. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి. ఇన్నాళ్ళు మీ వెన్నంటే ఉన్న కార్యకర్తలను కాదని ఇతర పార్టీ నాయకులను కార్యకర్తలను కాంగ్రెస్ లో చేర్పించుకోవడం బాధగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ జెండాలను మోసి భుజాలు కాయలు కాసిన మొక్కవోని ధైర్యంతో హస్తం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఇంటింటికి తిరిగి ప్రజలతో మమేకమై అహర్నిశలు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత లేదు. ఈ రోజు మీకు అధికారం రాగానే ఇన్నాళ్ళు మీ అడుగులో అడుగేసిన కార్యకర్తలను పట్టించుకోకుండా నిన్న మొన్న వచ్చిన చోటామోటా లీడర్లకు పెద్దపీట వేస్తున్నారు. పాపం కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న క్యాడర్ని కాదని మీ రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి రాజకీయం రౌడీయిజం చేసే గుండాలను దయచేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోకండి, నిజాయితీ గల కార్యకర్తలను దూరం చేసుకోకండి అని చెప్పి పెద్దపల్లి రాజన్న రాస్తా ఉండు. వాస్తవానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇది ఇంప్లిమెంట్ చేసిండు. నా పార్టీ కోసం నా కోసం కష్టపడ్డ కార్యకర్తలు మాత్రమే నా దగ్గర ఉండాలి, ఇతర పార్టీల నుంచి వచ్చి మళ్ళీ రాజకీయం చేస్తామంటే కుదరదని కరాఖండిగా చెప్పేసిండు. కేంద్రంతో రేవంత్ సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. ఇది ఇట్లా ఉంటే కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్. కాంగ్రెస్లో వైఎస్ఆర్టీపీ విలీనం. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్. అవమానించేలా పాలన చేసిండు, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిండు. అందుకు భిన్నంగా మేము ముందుకు సాగుతున్నాం. మా ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలు ప్రారంభించామని మంత్రి శ్రీధర్ బాబు. ఇక అద్దె బస్సు యజమానులతో చర్చలు సఫలం. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడి. సమస్యల పరిష్కారంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు హామీ. సానుకూలంగా స్పందించిన అద్దె బస్సు యజమానులు. ఇక కేసీఆర్ నెంబర్ 1 420. నెంబర్ 1 420 ఏంది? ఇక 420 మళ్ళీ 1కు దేవొద్దిగా ఆయన. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. రాచకొండకు మంచి రోజులు రానున్నాయి. అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు. రాచకొండ రాజప్ప సమితి అధ్యక్షుడు బద్దుల కృష్ణకుమార్ ముద్ర. గట్టిగా మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలి. తుర్కపల్లి మండల కాంగ్రెస్ నేత ఎరకాల వెంకటేష్ గౌడ్ డిమాండ్. గ్రామస్తులతో కలిసి మట్టి టిప్పర్లను అడ్డుకొని పోలీసులకు అప్పగింత. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి, కోనాపూర్, ఇబ్రాహింపూర్, దత్తాయిపల్లి, వేల్పల్లి గ్రామాల గుండా అక్రమంగా నడుస్తున్న మట్టి మాఫియాపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరకాల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. దానికి సంబంధించినటువంటి వార్త ఇది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని ఆయన వెల్లడి. ప్రజల ఆకాంక్ష మేరకే ప్రజాపాలన. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి. రైట్ గా రాష్ట్రంలో పేద ప్రజల ఆశయాలు నెరవేర్చేందుకే ప్రజాపాలన అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి అన్నారు. గురువారం త్రిపురారం మండలం కేంద్రంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. పెద్దలు జానారెడ్డి గారి కుమారుడు. రైట్ గా సార్ లేకపాయే, సిలబస్ కాకపాయే. హిందీ పండిత్ రేఖ విద్యార్థుల పరేషాన్, సిలబస్ పూర్తిగాక ఆందోళన. పరీక్షలు ఎలా రాయాలో అని గుబులు పడుతున్న స్టూడెంట్స్ అంటూ ఒక వార్త. వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో కల్మల్ చెరువు రోడ్డుపై కంప చెట్లు తొలగించండి సారు. ప్రమాదకర మూలమలుపుల్లో ఏపుగా పెరిగిన చెట్లు పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకోని అధికారులు అంటూ గడ్డేపల్లి మండలం కేంద్రం నుంచి కల్మల్ చెరువు పోయే ప్రమాదం మూలమలుపు డేంజర్ ఉందట. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే ఓపెన్ కాస్ట్ ప్రైవేట్ కంపెనీల దిష్టిబొమ్మ దహనం. కంపెనీలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించకుంటే ఉద్యమాలు. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకుల హెచ్చరికలు. రైట్ గా వేములవాడలో పొలిటికల్ పోలీసింగ్. వాహన తనిఖీలో సామాన్యులకే నిబంధనలు. టీఆర్ నెంబర్, సీట్ బెల్ట్ లేకున్నా లీడర్ల కార్లను ఆపని పోలీసులు. పొలిటికల్ లీడర్లకు మాత్రం సెల్యూట్లు. మున్సిపల్ సర్కిల్ సాక్షిగా బయటపడ్డ పొలిటికల్ పోలీసింగ్ అట. సరే ఇట్లా చేయకూరి అందరికి ఒకే రూల్ పాటించండి. లేఅవుట్ స్థలాన్ని కబ్జా చేసిన కేటీఆర్ అనుచరుడు బీఆర్ఎస్ నాయకుడు బొల్లి రామ్మోహన్ దోపిడీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఎఫ్టియు న్యూ డిమాండ్ చేస్తా ఉంది. కేటీఆర్ అనుచరుడు లేఅవుట్ స్థలాన్ని కబ్జా చేసిందట. చూడిగా పెండింగ్ మెస్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. కలెక్టరేట్లోని ఎస్ఎఫ్ఐ నాయకుల విజ్ఞప్తి వినతి పత్రం.
5,485 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంట. అవి విడుదలయ్యాలంటారు. విద్యాశాఖలో సిఆర్పీలుగా రిపోర్టర్లు నిబంధనల విరుద్ధంగా విధుల నిర్వహణ చోద్యం చూస్తున్న అధికారులు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని వెలగటూరు, బుగ్గారం, ధర్మపురి మండలంలో నిబంధనల విరుద్ధంగా విద్యాశాఖలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ గా రిపోర్టర్లు పనిచేస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తా ఉందట. ఎమ్మెల్యే వస్తేనే ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభిస్తారా? అధికారుల తీరుపై దరఖాస్తుదారుల ఆగ్రహం. ఎమ్మెల్యే వచ్చి క్షమాపణలు చెప్పడంతో సద్దుమణిగిన సమస్య. కాంగ్రెస్ ప్రభుత్వం సుల్తానాబాద్ కాడ అంతే కదా. ఇది కరీంనగర్. రైట్గా ఒకసారి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే రంగారెడ్డి కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శశాంక స్వాగతం పలికిన జిల్లా అధికారులు. ఇక వైద్యం కోసం వస్తే చావు తప్పదా? మొన్న దివ్య హాస్పిటల్, నేడు ఏబీవీ హాస్పిటల్ ఆసుపత్రి యాజమాన్యాలు డాక్టర్ల నిర్లక్ష్యానికి పేషెంట్ మృతి. షాద్నగర్ ఆసుపత్రిలో వరుస సంఘటనలు. పేషెంట్ కు 3 రోజులుగా చికిత్స. చనిపోయాక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించిన డాక్టర్. ఏబీవీ ఆసుపత్రి ముందు మృతురాలి బంధువుల ఆందోళన. వికారాబాద్ కి మంచి రోజులు. అన్ని రంగాల్లో అభివృద్ధి. రోడ్ల నిర్మాణానికి 300 కోట్ల రూపాయలు. కేంద్రానికి 150 కోట్ల రూపాయల మంజూరుకు ప్రతిపాదనలు వెల్లడించిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. ఇక కబ్జాలు చేస్తే సహించేది లేదు. కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్. పేదవాడిని ఇబ్బంది పెడితే ఎంతటి వారిని ఉపేక్షించమని హెచ్చరిక. ప్రజాపాలన ప్రక్రియను ప్రారంభించిన బండి రమేష్. ఇక ప్రజాప్రతినిధుల కన్సర్న్లోనే అక్రమ నిర్మాణాలు. బండ్లగూడ జాగీర్లో వారు చెప్పిందే వేదం. 70 గజాల స్థలంలో సెల్లార్తో కూడిన అనుమతులు లేని భవనం. అక్రమ నిర్మాణం అని గతంలో కమిషనర్ ఫిర్యాదు చేసిన స్థానిక కార్పొరేటర్ ముడుపులు ముట్టగానే చర్యలు తీసుకోవద్దని హుకుం జారీ చేసిన అదే కార్పొరేటర్ అట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే సాదార్మాట్ ఆనకట్టు నుంచి నీటి విడుదల. ఆయకట్ట ఫ్లాక్షలు. ఆయకట్టు చివరి వరకు నీరు అందిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే బొజ్జు చెప్తా ఉన్నాడు. మాఫియాగా మారిన అంబులెన్స్ యజమానులు రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు అమ్ముకుంటున్న వైనం. రోజు రోజుకి పెరుగుతున్న యజమానుల ఆగడాలు. రోగుల అవసరాన్ని బట్టి పీల్చి పిప్పి చేస్తున్న నిర్వాహకం మానవత్వం మంటగలుస్తుందని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్గా మురికి నీరు దాటి బడికి పోవాలి. పాఠశాల పక్కనే వంతెన లేని వర్రే. తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు సమస్యను పరిష్కరించాలని డివైఎఫ్ఐ నాయకుల డిమాండ్. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి. అడ్వకేట్ నిర్మల్ బీఎస్పీ ఇన్ఛార్జ్ జగన్మోహన్. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే గడ్డం వినోద్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే సోమశిల టూరిజంలో అక్రమాలు. ఇల్లీగల్ నిర్మాణాలతో రెస్టారెంట్లు, ప్రజలతో అధిక ఛార్జీలు వసూలు. చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు. ఆనాడే హెచ్చరించిన నేటి టూరిజం శాఖ మంత్రి చూపల్లి. ఇక చర్యలు తీసుకోక తప్పదా? రైట్గా ఉద్యోగుల వేతనాలు తీరినట్లే. ఇందిరమ్మ రాజ్యంలో గడప గడపకు ప్రభుత్వ పథకాలు. ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే మెగారెడ్డి. ఇక మోరి కాలువలో మిషన్ భగీరథనంట. మిషన్ భగీరథ పైపు మోరిలేకేని ఇల్లు చూడిగా. అవినీతి రహిత ప్రజాపాలనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. అధికారులు ప్రజలతో గౌరవంగా నడుచుకోవాలి. అధికారులు ప్రజాప్రతినిధులు కంకణబద్దులు కావాలి. నాగర్ కర్నూలు సమీక్షా సమావేశంలో మంత్రి చూపాలి. ఇక ప్రజాపాలన సభలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే నాసిరకంగా పంచాయతీ భవన నిర్మాణం. నాణ్యత లోపాలను పర్యవేక్షించిన అధికారులు. పర్యవేక్షణ లోపము లేక కమిషన్ల పర్వం. బూడిద బిల్లులతో కాదు ఇటుకలతో భవన నిర్మాణం. బూడిద బిల్లులతో కాదు ఇటుకలతో భవన నిర్మాణం చేయాలంటూ గ్రామస్తుల డిమాండ్. ఇక 6 గ్యారంటీలను సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే కోరం కనకయ్య. మున్సిపల్ కమిషనర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసిందట. సత్తుపల్లి కాడ. ఇక పాఠశాల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి. కలెక్టర్ పిబి గౌతమ్. డిప్యూటీ సీఎంను కలిసిన రొంపిపల్ల కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ మోసపూరిత పార్టీ, అందుకే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టరు. జిల్లా మహిళా అధ్యక్షురాలు తోటదేవి ప్రసన్న. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజల వద్దకే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి గట్టిగా నిబంధనలు వదిలి రైస్ మిల్ ఏర్పాటు. ప్రభుత్వ భూమి కబ్జా, ఆపై పంట పొలాల్లోకి పొట్టు. ఫిర్యాదు చేసినా స్పందించిన రెవెన్యూ అధికారులు. ఇది మెదక్ జిల్లాలో. ట్రైడెంట్ చక్కెర కర్మాగారం వెంటనే తెరవాలి. మంత్రి దామోదరకు వినతి పత్రం. బీఆర్ఎస్ నేతను చెప్పుతో కొట్టిన యువతి. ఉద్యోగం కావాలంటే నాతో 2 రోజులు ఉండాలి. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన నేతకు దేహశుద్ధి చేసిరట. ఇక ప్రభుత్వం ప్రజల కోసం, అధికారులు పైసల కోసం. ఇది ప్రజాపాలనలో అధికారుల తీరు. ఏందో మరి. గజ్వేల్కి వచ్చిన జయప్రకాష్ నారాయణ మీడియా పాత్ర విలువైనదని ఆయన కొనియాడారు. మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా. బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీ యాదవ్ అవిశ్వాసం మీటర్గా. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన పరకాలను అభివృద్ధి చేయాలి. అమరవీరుల జిల్లా చేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చిన బీజేపీ నాయకులు. ఇక అవిశ్వాస తీర్మానానికి సిద్ధమవుతున్న కౌన్సిలర్లు. నియోజకవర్గ పెద్దతోనే తెర వెనుక నడిపిస్తున్నారా? 6 కోట్ల రూపాయలు అన్యాయంగా దండుకున్నారనే ఆరోపణ వాస్తవమా? మున్సిపాలిటీలో జరుగుతున్న ముసలంపై అసలు కారణాలు ఎవరు? కౌన్సిలర్ల సపోర్ట్ కోసం ఒకరికి మించి ఒకరు లక్షల్లో బేరసారాలు చేస్తున్న కౌన్సిలర్లు వర్ధనపేటలోనట.
నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్ పై చర్య తీసుకోవాలి. 34 లక్షల రూపాయలు విత్డ్రా చేసిన సర్పంచ్. ఇక ఎంపీడీఓ ఫిర్యాదు చేసిన ఎంపీటీసీ గుగ్గిల నరసయ్య. దరఖాస్తులకు దళారీలను ఆశ్రయించవద్దు ఎమ్మెల్యే మురళీనాయక్ మహబాద్ లో. ఇక గత ప్రభుత్వంలో ఇది స్కూళ్ల దుస్థితి. స్కూల్లో కనీస సౌకర్యాలు లేక తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య. ఇప్పటికైనా మా బాధను పట్టించుకోండి అని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఇది శనార్థి తెలంగాణలో ఉంటే ఒకసారి ఇక దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తల్ని చూద్దాం. ఇక టీమిండియా సూపర్ విక్టరీ. రెండో టెస్టులో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం. 1-1తో టెస్ట్ సిరీస్ సమం చేసినాయి. రైట్గా 4 వీక్స్ లో కంప్లీట్ చేయండి. కానిస్టేబుల్ నియామకాలపై హైకోర్టు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశం. దోచిందెంత దాచిందెంత గులాబీ అవినీతి గుట్టు రట్టుపై ప్రభుత్వం ఫోకస్. 5 ఏళ్లలో భూముల రిజిస్ట్రేషన్లపై ఆరా. రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ నుంచి వివరాలు సేకరణ. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం పైన దృష్టి. ఫామ్ హౌస్ ఏర్పాట్లపైన నజర్. రాజకీయ నేతలెవరు, ఆఫీసర్లు ఎంతమంది? బినామీలను పట్టే పనిలో గవర్నమెంట్ ఉందట. ఇప్పుడు కేటీ రామారావు బ్యాచ్ ఇప్పుడు వెళ్తా చూడరు, అస్సలు లెక్క మొత్తం బయటకు వెళ్తుంది. ఎట్లున్నదంటే కథ, మా జాగా అంటే రాసి ఇచ్చేసిండ్రట. నిబంధనల విరుద్ధంగా క్రమబద్ధీకరణ. ఒక్కో కుటుంబానికి 100 కోట్ల లాభం. 59 జీవో కింద భూముల రెగ్యులరైజేషన్ లో మాయాజాలం. పల్లారాజేశ్వర రెడ్డి కొట్టేసిండిడా చూడుగా ఈ జీవో కాగితం పెట్టి. నాన్న అడుగు జాడల్లో నడుస్తా, ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతతో పూర్తి చేస్తా. వైఎస్ షర్మిల. కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం. ఖర్గే రాహుల్ సమక్షంలో పార్టీలో చేరిక. ఇక కేసీఆర్ కు జగన్ పరామర్శ. ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరాధిస్తుండూ ఎట్లుంది బాపు ఆరోగ్యం అని అడుగుతా ఉన్నాడు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించండి. ఏపీ నుంచి 4,408 కోట్లు ఇప్పించండి. అదనంగా ఐపీఎస్లను ఇవ్వండి. మెట్రో విస్తరణకు సహకరించండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రిక్వెస్ట్. పీఎం మోడీ అడ్వెంచర్. లక్షద్వీప్ లో స్నార్కెలింగ్ సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతా ఉన్నాయట. ఇక రాజమౌళికి ఉద్వాసన. ఐఎన్పిఆర్ డైరెక్టర్ పోస్ట్ నుంచి తొలగింపు. రిటైర్డ్ అయిన 20 నెలలుగా అదే స్థానంలో కొనసాగుతా ఉన్నాడట. ఎంతో మంది ముసలోళ్ళని పెట్టిన కేసీఆర్ టైం పాస్ కి. రైతు బంధు నిధులు రిలీజ్. 2 ఎకరాలున్న రైతుల ఖాతాల్లో జమ. 1-2 రోజుల్లో మిగిలిన వారికి. వ్యవసాయ శాఖ ఆఫీసర్ల వెల్లడంటూ పోయిన ఏడాది సంక్రాంతి కల్లా ఏదైతే రైతు బంధు పడ్డదో సేమ్ సంక్రాంతి వరకల్లా రైతు బంధు నిధులను మీ ఖాతాలో జమ చేయబోతా ఉంది. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి పడ్డది. ఇంకా మరొక 2-3 రోజుల్లో మిగిలిన వాళ్ళకు కూడా రైతు బంధు నిధులు పడబోతా ఉన్నాయి. పొరపాట్లు జరిగినాయి. అగో పార్టీని స్ట్రాంగ్ చేయలేకపోయినాం, కసితో పని చేయలే, అందుకే ఓడాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోటుపాట్లు ఉన్నాయని చెప్తున్నారు. మాకు చేసిందేంటి కేటీఆర్ పై క్యాడర్ ఆగ్రహం. నువ్వు చేసినవేందయ్యా, మాకేం చేసినావు అని మాట్లాడుతున్నావు అని అడుగుతున్నారు. నో పెనాల్టీ. మినిమం బ్యాలెన్స్ లేకుండా అదనపు రుసుము వేయద్దు. బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం. ఇక ఈడ బ్యాంకోడు మినిమం డిపాజిట్ ఇలా 2,000 ఉంచాలి, లేవు కాబట్టి పెనాల్టీ వేసిన ఉంటాడు. మరి మేము మినిమం డిపాజిట్ పెట్టకపోతేనే పెనాల్టీ ఎత్తావు. నీ ఏటీఎంలో క్యాష్ లేకపోతే మరి మేమేమని కాయాలి? వాస్తవమే కదా అది కూడా. క్యాండిడేట్స్ ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీట్లకు ఫుల్ కాంపిటీషన్. పోటీ పడుతున్న 15 మంది కీలక నేతలు. అసెంబ్లీ టికెట్ త్యాగం చేసిన వాళ్ళక, పోటీ చేసి ఓడిన ప్రముఖులక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి రాగానే క్లారిటీ రాబోతా ఉంది ఈ అంశం పైన. బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ గుబులు. ఎన్నికల్లో హస్తం వ్యూహంపై నజర్. బరిలో ఒకరా ఇద్దరా అనే దానిపై టెన్షన్. ఇద్దరైతే ఏం చేయాలనే దానిపై ఆందోళన. 29న ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ 2 ఎమ్మెల్యే కోటా స్థానాలకు జరగబోతా ఉంది. ఈ నెలలోనే ఎన్నికలున్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలు. అప్పుడే అక్కసెందుకు? తప్పుడు ప్రచారాలు మానుకోండి. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతాం. మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క. వాళ్ళ కౌంటర్ కూడా ఇవ్వకండి సార్, ఎందుకంటే జనం వాళ్ళని పట్టించుకుంటలేరు కాబట్టి మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో మేము ఇస్తాం. వాళ్ళకి ఏమేమి ఇవ్వాలో వాళ్ళకి తులమో మాసమో ఏమని ఇచ్చారంటే మేము ఇస్తాం. అది ఆజ్కి బాబ్. ఇక ఏపీలో కాంగ్రెస్ చరిష్మా షర్మిల రాకతో మారనుందా? శతాధిక వృద్ధ కాంగ్రెస్ కు రాజకీయాల్లో ఇప్పుడే ఓనమాలు దిద్దుతున్న షర్మిల పెద్ద దిక్క. చెల్లిని సీఎం చేసే వ్యూహమా? అన్నయ్యను ఇంటికి పంపించే కుట్రన? అధికారం దక్కించుకోవడానిక, పాత కక్ష తీర్చుకోవడానిక? తెలంగాణ కోడళ్ళని చేసిన హడావిడి హంగామా మరిచి ఆడపడుచుగా ఆంధ్రాలో అమ్మడు చేసే సందడిని ఆదరిస్తారా ప్రజలు? చూద్దాం. గెలుపు సాధించబోయేది రాజన్న బిడ్డ ఉన్న కాంగ్రెస్ కొడుకు స్థాపించిన వైఎస్ఆర్ సిపినా? లైన్ క్లియర్. ఎట్టకేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ. హైకోర్టు ఉత్తర్వులతో తొలగిన అడ్డంకి. ఇక ఉద్యోగాల భర్తీ ఆదేశాలతో అభ్యర్థుల్లో ఆనందం. నియామక ప్రక్రియపై గతంలో సింగిల్ బెంచ్ స్టే ఇచ్చింది. తీర్పును పక్కన పెట్టిన దిశోభ్య ధర్మాసనం 4 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించింది. వైఎస్ కలను నెరవేరుస్తా. కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల. రాహుల్ సమక్షంలో కండువా కప్పిన ఖర్గే. కాంగ్రెస్ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అన్న షర్మిల. పార్టీ ఆదేశిస్తే అండమాన్ వెళ్ళవన్నా వెళ్తా. తండ్రి వైఎస్ అడుగు జాడల్లో నడుస్తానని ప్రకటన. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే కోరిక. ఇక చర్చలు సఫలం. అద్దె బస్సుల ఓనర్లతో ఆర్టీసీ ఎండీ భేటీ. అవినీతి వసూళ్లలో ఇన్స్టాల్మెంట్ స్కీమ్ అంట. గొర్రెల యూనిట్ల కేటాయింపులో లబ్ధిదారులను బకరాలను చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్.
బరి తెగించిన అధికారి బాబు బేరి. కరప్షన్ లో ఈయనే సరి, డైరెక్టర్ కి చెల్లించాలంటూ వసూలు, అంత స్తోమత లేదన్నా వదలని పిశాచం, లబోదిబ్బం అంటున్న బాధితుడు గంటా నాగిరెడ్డి నుంచి 40 లక్షలు కాజేసిన బాబు బేరి. పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖలో జరిగిన అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్రంగా విచారించాలంటున్న రైతులు. గొర్రెల స్కీమ్ కాడ దోసుక తిన్నారట. అధికారం కోల్పోవడంతో ఉక్కిరి బిక్కిరి, తప్పులు కప్పిపుచ్చుకునేందుకు నిందలు. దళిత ముఖ్యమంత్రి 3 ఎకరాల హామీలు ఏమయ్యాయి? 10 ఏళ్ల పాటు తెలంగాణను అప్పుల కుప్ప చేశారు. అధికారంలోకి రాగానే 2 హామీల అమలు, ఫ్రీ బస్సుతో మహిళల్లో ఆనందం. కాళేశ్వరంపై న్యాయ విచారణ ఆదేశించాం. బీఆర్ఎస్ నేతలే డబుల్ 420లు. మీడియా సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క. 29న ఎమ్మెల్సీ ఎన్నిక, 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్. కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ 45 నిమిషాల పాటు కేసీఆర్ తో జగన్ చర్చలు జరిపారు. రికార్డు స్థాయిలో గోధుమల దిగుబడి వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. కాళేశ్వరంలో బీజేపీ వాటా నిరూపించాలి. సిబిఐ విచారణ ఎందుకు కోరడం లేదు? అభయహస్తం దరఖాస్తుల పేరుతో టైంపాస్. రాహుల్ కు ప్రధాని ఛాన్స్ లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నీకు ఈసారి ఎంపీ ఛాన్స్ లేదు నువ్వు అనుకుంటున్నావు. అయితే వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులారా, మీరు మీ ఓటును నమోదు చేసుకోండి. మీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటును దయచేసి నమోదు చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే co.telangana.nic.in లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీకు రేపు అందిస్తాం. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక ఈనాడు పాలమూరు రంగారెడ్డికి 60% నిధులు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హామీ. జాతీయ హోదా ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ఆ విధానం లేదన్న షెకావత్. కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్దీప్ సింగ్లతోనూ సీఎం భేటీ. విభజన సమస్యలు, ఐపీఎస్ క్యాడర్ పెంపు, మెట్రో 2వ దశ తదితర అంశాలపై వినతి పత్రాలు సమర్పించారు. 13 ప్రశ్నలను నిపుణుల కమిటీకి నివేదించాలి. వారి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సివిల్ కానిస్టేబుల్ పోస్టుల నియామకం హైకోర్టు ఆగ్రహం ఆదేశం చేసింది. 29న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. కడియం కౌశిక్ రెడ్డిల రాజీనామాతో ఖాళీ అయిన 2 స్థానాలు. అది వార్త. కాంగ్రెస్ భరాసాలకు చెరో ఎమ్మెల్సీ. హస్తం పార్టీలో భారీగా ఆశావాహులు. నేడు యూపీఎస్సీ చైర్మన్ తో సీఎం భేటీ. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని తీర్చిదిద్దే విషయమై చర్చలు. సెక్స్ కుంభకోణంలో అమెరికా ప్రముఖులు క్లింటన్, ట్రంప్, ఆండ్రూల పేర్లు ఉన్నట్టు వెల్లడట. రక్తం అమ్ముకోవద్దు. డీసీజీఐ ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే తీసుకోవాలి. బ్లడ్ బ్యాంకులు, ఆసుపత్రులకు మార్గదర్శకాలు జారీ. బ్లడ్ బ్యాంకు పోతే రక్తానికి పైసలు తీసుకుంటే అట్లా తీసుకోవద్దట. ఓన్లీ ప్రాసెసింగ్ తీసుకోవాలంట. లక్షద్వీప్లో మోడీ 66 రోజులు 6713 కిలోమీటర్లు. 15 రాష్ట్రాల గుండా భారత్ జోడో న్యాయ యాత్ర ఈ నెల 14న ఇంపాల్లో ప్రారంభించనున్న రాహుల్ గాంధీ. కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో యాత్ర మార్గం ఖరారైందంటూ ఒక వార్త. ఇక కేసీఆర్ కు జగన్ పరామర్శ. ఆరోగ్య పరిస్థితిపై ఆరా. త్వరగా కోలుకోవాలని ఆల్రెడీ కోలుకున్నాడు సార్. మీరే త్వరగా రాకుండా ఆలస్యంగా వచ్చారు. కాంగ్రెస్ గుటికి షర్మిల. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా విశ్వాసంతో నిర్వర్తిస్తా. రాహుల్ను ప్రధానిగా చూడాలన్నది మా నాన్న కళ అని వెల్లడి. లోక్సభ ఎన్నికల్లో భరాసాదే విజయం. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్. యథావిధిగా 15% నాన్ లోకల్ కోటా. 2024-25లో ఉన్నత విద్యలో అమలు. మే నెలలో ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం. ఈ వారంలో తేదీలో వెల్లడి. ఈనాడు. ఇక సేమ్ ఈ చీర ఆమె కట్టుకుంటది. ఇంట్లో చూపించిన ఈమె కట్టుకుంటది. ఇప్పుడు ఈ డ్రెస్ లేదా? ఆ డ్రెస్సులు ఇవి లేవా? విమాన టికెట్ పై 1000 రూపాయలు తగ్గింపు. ఇంధన ఛార్జీ ఎత్తివేస్తూ ఇండిగో నిర్ణయం అట. బూమ్రా 6 వికెట్లతో విజృంభణ. దక్షిణాఫ్రికాపై భారత్ విజయం. కేసీఆర్ కు జగన్ పరామర్శ. యోగక్షేమాలు తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి. భేటీలో ఇరువురు మధ్య రాజకీయాలపైన చర్చ జరిగిందట. జగన్ కు బీఆర్ఎస్ నేతల సాదర స్వాగతం. ఊరూరా గులాబీ దళం. సంస్థాగత నిర్మాణంపై బీఆర్ఎస్ దృష్టి. త్వరలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పార్టీ కమిటీల నిర్మాణం. ఎవడుంటాడు? అధికారమే లేనప్పుడు ఎవడుంటాడు? ఇంకా మేము గేట్లు ఎత్తితే కాంగ్రెస్ కథమే. ఆ పార్టీలో ఒక్కరు మిగిలరు. ఒక్కరిని మీరు తీసుకెళ్తే 10 మంది మా వైపు వస్తారు. బీఆర్ఎస్ నేత గంగలు అంటా ఉండు. ఫస్ట్ నువ్వు ఉంటావా? అదే కదా. 8 నెలల్లో 1,50,000 కోట్లంట. ఇగో తిట్టబోతే అక్క కూతురు, కొట్టబోతే కడుపుతో ఉన్నది. కాంగ్రెస్ సర్కారును ఏమి అనలేకపోతున్నాం. తమ పార్టీ సంకట స్థితిపై సిపిఐ నారాయణ వ్యాఖ్యానాడు. ఆయన ఏమన్నాడు? అరే ఇంక అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి అని అంటే ఇట్లా ఉల్టా మాటలు రాస్తారు. 8 నెలల్లో 1,50,000 కోట్లు. బడ్జెట్ అంచనాలో 55% రాబడి. జీఎస్టీ రూపంలో 30,048 కోట్లు. స్టాంపులు రిజిస్ట్రేషన్లతో 9,355 కోట్లు. కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కు ఆర్థిక సంస్కారం నిపుణుడా. 80,000 ఒక పుస్తకం చదివిండా. ఉమెన్ సేఫ్టీ హైదరాబాద్. మహిళా భద్రతలో దేశంలోని టాప్ 5 నగరాల్లో ఒకటి. భాగ్యనగర జీవనంపై 87.5% మంది సంతృప్తిగా ఉన్నారట.
ప్రశ్నల తప్పొప్పులపై నిపుణుల కమిటీ ఎందుకంటే ఇది చర్చించలేదు, ఎందుకంటే కేసీఆర్ హయాంలో జరిగింది కదా. చిన్న వార్త. ఆధార్ లింక్తో ఉపాధికి ఉరియట. 29న ఎమ్మెల్సీ ఎన్నికలు, 2 స్థానాలకు షెడ్యూల్ విడుదల. జాతీయ హోదా ఇవ్వలేము చెప్పినారా? జాతీయ హోదా ఇవ్వలేము, 60% నిధులు ఇస్తాం. ఇది కదా హైలైట్ వార్త. ఈ 60%, 6% కూడా లేకపోతే వద్దు మా దగ్గరనే మస్తు పైసలు నేను చెప్తే. ఓకే, మంచిగా వేసిన ఇద్దరు కష్టపడుతున్నట్టుగా. వాళ్ళ ముఖాలు చూడు ఎట్లా వాడిపోయినాయి. పవర్ పకరు ఉంటుండే, ఇంత దొడ్డు ఉంటుండే ముఖం.